జై హో తెలంగాణ చూస్తుండగానే అప్పుడే 2 ఏళ్ళు గడిచిపోయాయి. మనం ఇన్నాళ్ళు ఆశించింది 60 ఏళ్ళుగా పోరాడి సాధించుకుంది వచ్చేసింది. ఈ 2 ఏళ్లలో మనము ఇన్నాళ్ళుగా ఆశించింది చేరుకున్నామా? మన ఆశించినటువంటి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా ఏం చేయాలి? కేవలం తెలంగాణ ఉద్యమం అంటే నిధులు, నియామకాలు, నీళ్లు మాత్రమేనా? అంతకంటే ఎక్కువగా మనం తెలంగాణ రావడానికంటే ముందు మన అస్తిత్వాన్ని కించపరిచిన పరిస్థితుల్లో మన అస్తిత్వం మనం కాపాడుకోవాలి, ప్రపంచానికి చాటాలన్న ఉద్దేశంతో మొత్తం యావత్ తెలంగాణ ఏకమై పోరాటం చేసి మన రాష్ట్రం సాధించుకుంది. మరి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకా ఎంత దూరం పయనించాల్సి ఉంది? ఈ ఇష్యూపై మాట్లాడదాం. మనతో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు, తర్వాత 1969 తెలంగాణ ఉద్యమకారుడు పిజే సూరి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, తర్వాత తెలంగాణ సినీ నిర్మాత, డైరెక్టర్, సినీ ప్రముఖుడు ఎన్ శంకర్ గారు, తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త జె నాగేశ్వరరావు గారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాజముద్రతో సహా తెలంగాణలోని చాలా ప్రభుత్వ సంస్థలకి లోగోని చిక్కినటువంటి ఏలే లక్ష్మణ్ గారు, తర్వాత ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు మనతో ఉన్నారు. తెలంగాణ మేధావులతో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి యువతి యువకులు కూడా చర్చలు పాల్గొంటున్నారు. ముందుగా అల్లం నారాయణ గారు, తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ ఏకం చేయడంలో మీడియా పాత్ర మీకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఏళ్ల తెలంగాణలో మన అస్తిత్వం నిజంగానే మన అస్తిత్వం ప్రపంచం చాటాలనుకున్నాం, ఎంత దాకా వచ్చాం? ఇంకా ఏం చేయాలి చెప్పండి. తెలంగాణ ఉద్యమం జరిగిన తీరు కానీ ఆ తర్వాత పరిస్థితులు కానీ నిజానికి ఒక అంటే విస్తృతమైన ఉద్యమం, ప్రజల ఆకాంక్షలు అనేకం, కానీ అందరూ ఉమ్మడి అస్తిత్వంలోకి వచ్చి ఒక పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. అంటే ఆలోచనలు కానీ, భిన్నమైన దారులు కానీ, భిన్నమైన భావజాలాలు కానీ అనేకం ఉన్నప్పుడు నిజానికి ఒక పొలిటికల్ మూవ్మెంట్స్ అంటే ఎంఎల్ పార్టీల మూవ్మెంట్ కావచ్చు, అట్లాంటివన్నీ జరిగిన తర్వాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు అనేకం ఉన్న సమయాలలో తెలంగాణ అస్తిత్వం వచ్చింది. అంటే లింగ, మైనారిటీ, బీసీ, దళిత్ ఇట్లాంటివి ఉన్న సమయాలలో అస్తిత్వవాదాలకు అన్నిటికి కూడా బాగా పెరిగిన సమయాలలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ భిన్నమైన అస్తిత్వాలన్నిటి నుంచి కలుపుకొని తెలంగాణ ఉద్యమం విజయవంతమైంది. సహజంగానే ఈ ఉద్యమం విజయవంతమైన తర్వాత వచ్చిన ప్రభుత్వం కానీ లేదా మిగతా సెక్షన్స్ కానీ అందరూ కలగలిసి ఒక నిర్మాణం చేసుకుంటే ఇవల్ల మనం ఉండే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఒక ప్రభుత్వం రావడము, ఆ ప్రభుత్వం తను ఏం చేయదలుచుకున్నదో దాదాపుగా అన్ని విషయాల మీద, నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయం కావచ్చు, అస్తిత్వం దాని ప్రకటన కావచ్చు, సంస్కృతి కావచ్చు, భాష కావచ్చు, అట్లాగే ప్రజాస్వామ్యానికి సంబంధించిన భావనలు కానీ, సామాజిక భావనలు కానీ కావచ్చు, వీటన్నిటినీ ఆర్గనైజ్ చేస్తున్న ఒక స్టేట్ ఏర్పడింది. ఈ స్టేటు సహజంగానే బయట అంతకుముందున్న అనేక సమూహాలు బయటనే ఉండిపోయినాయి. దీనివల్ల ఇప్పుడున్న కొంత సమస్య ఏర్పడుతున్నది. ఎందుకంటే పార్టిసిపేషన్ ఉద్యమంలో ఉన్నది కానీ బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ నిర్మాణంలో కానీ పునర్నిర్మాణంలో కానీ లేదు అనేది ఒక వెలితి కనబడుతూ ఉన్నది. కానీ ప్రభుత్వం తరఫున జరుగుతున్న వాటిల్లో ఇప్పటికైతే తెలంగాణ సమాజం ఏ ఆకాంక్షలను అయితే వెలిబుచ్చిందో ఆ ఆకాంక్షల్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు వాళ్ళ పద్ధతులలో ప్రయత్నం చేస్తున్నారు. ఆ పద్ధతులలో చాలా ముఖ్యమైన ఉదాహరణకి తెలంగాణ మనం మాట్లాడుతున్నప్పుడే నీటి వనరుల గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళం. చిన్న నీటిపారుదల వ్యవస్థలు అంటే మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ అన్నప్పుడు మైనర్ ఇరిగేషనే తెలంగాణలో మేజర్ ఇరిగేషన్ అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. అట్లాంటప్పుడు మనం ఉద్యమంలో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలతో పాటుగా చెరువుల పునరుద్ధరణ గురించి మాట్లాడేవాళ్ళం. అట్లా దానికి ఒక కార్యక్రమం మిషన్ కాకతీయ లాంటిది. అట్లాగే మొత్తం వ్యవసాయ సంక్షోభానికి కానీ, ఇక్కడ వ్యవసాయం లక్షణం కానీ, మెట్ట ప్రాంత వ్యవసాయం కాబట్టి, అట్లాగే బోరుబావుల వ్యవసాయం కాబట్టి, కరెంటు వినియోగం వ్యవసాయం కాబట్టి, ఈ మొత్తం ప్రాజెక్టులని అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞంలో ప్రారంభించినారో అట్లాంటివి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రెండవ వైపు పెద్ద పెద్ద ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యంగా ఇప్పుడు ఒక కార్యక్రమం నడుస్తున్నది. ఇది నీళ్లకు సంబంధించి అయితే
టీఎస్పీసీఎస్సీ లాంటి ఏర్పాటు చేసి నియామకాలకు సంబంధించిన కొంత నడుస్తూ ఉన్నది, దాంట్లో అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా. అట్లాగే నిధుల వినియోగం సరే ప్రభుత్వం మనదే కాబట్టి నడుస్తున్నది. ఒక లైన్లోనైతే ప్రభుత్వం పోతూ ఉన్నది. తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉన్నది. వ్యవసాయ సంక్షోభానికి మూలాధారమైన నీటి వనరులను పునరుద్ధరించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా. ఎందుకంటే సిటీ లాంటి ప్రాంతాలలో తెలంగాణ సమాజం ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని చాటుకున్నది. ఎందుకంటే ఆంధ్రుల మీద దాడులు జరుగుతాయని రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజం సంయమనంతో ఉన్నది, కలిసిమెలిసి ఉన్నది. ఆంధ్రానే తేడా లేకుండా పాటించకుండా ఉన్నది. కానీ అక్కడి రాజకీయాల కోసం కావచ్చు, ఇతరేతర ప్రయోజనాల కోసం కావచ్చు, వాళ్ళు ఇవాళ చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ మరింత జాగరూకతతోటి వచ్చే నాళ్ళల్లో ఏ లక్ష్యాల కోసమైతే, ఏ ఆకాంక్షల కోసమైతే ఉద్యమం తెచ్చుకున్నామో వాటిని నెరవేర్చుకోవడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఆ ఉద్యమంలో పాల్గొన్న అన్ని రకాల సంస్థలు, భాగస్వాములు కూడా కావచ్చు, వీళ్ళందరూ ఒక సమిష్టి కృషి చేయాల్సి ఉన్నది. పట్టుదలతోటి ఏదైతే దీన్ని విఫలం చేయడానికి ప్రయత్నిస్తారో దాని మీద పోరాడాల్సి ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్. తెలంగాణ ఉద్యమం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేవలం 3 అంశాలతో పాటు అప్పుడు మన అస్తిత్వంపై దెబ్బ కొడుతుంటే, మన అస్తిత్వాన్ని కించపరుస్తుంటే యావత్ తెలంగాణ ఏకమైంది. అందులో ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను, కొన్నిసార్లు మేము రాసినటువంటి ఇష్యూని, నేను రాసినటువంటి ఒక ఆర్టికల్ని పైనటువంటి వాళ్ళు తిద్ది ఇది ఈ ఆశ కాదని చెప్పి కట్ చేసి వాళ్ళ ఇంకో ఆశలు రాసేవాళ్ళు. సో అప్పుడు అలాంటి సందర్భాల్లో నాలాంటి జర్నలిస్ట్ కావచ్చు, ఇంక చాలామంది కావచ్చు, అప్పుడు అందరికీ కూడా మన అస్తిత్వం ఈ విధంగా కించపరుస్తున్నటువంటి పరిస్థితి చూసాం. జయదీర్ తిరుమలరావు గారు, మీరు చెప్పండి, తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా మన అస్తిత్వం మన ప్రపంచానికి చాటే ప్రయత్నం ఎక్కడి వరకు జరిగింది, ఇంకేం చేయాలి? తెలంగాణ అస్తిత్వం కోసం 4 రంగాల్లో ప్రయత్నం జరిగింది. రాజకీయ రంగం, సామాజిక రంగం, సాహిత్య రంగం, సాంస్కృతిక రంగం. రాజకీయ రంగంలో తెరాస బలపడింది. సామాజిక రంగం అంతగా బలపడిందా అనేది ఒక చర్చ. అప్పుడు సాహిత్య రంగంలో కవులు, రచయితలు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయా? అదే పద్ధతి ఉందా? ఇంకా ఏమైనా లబ్ధి పొందారా కవులు? వాళ్ళ ఆ రంగానికి సంబంధించినటువంటి కొంత ప్రోత్సాహకాలు లభించాయా అనేది ఒక పాయింట్. ఇకపోతే సాంస్కృతిక రంగం, ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు, వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేసి తెలంగాణ అస్తిత్వాన్ని నిలపాలని మనం అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి అవకాశాలు దొరకక ఎంతోమంది సృజనాత్మక శక్తి కలిగినటువంటి వాళ్ళు, వివిధ రంగాలకి సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశాలు లభించలేదనే వాస్తవం మనకు తెలుసు. కానీ ఈ 2 ఏళ్లలో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏం చేశాము, ప్రణాళికలు ఏం చేశాము అనేది ఇంకా నిర్దిష్టంగా చూడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అధికారానికి సంబంధించినటువంటి సాహిత్య కళారంగాలలో ఉన్న వాళ్లకు మాత్రమే గుర్తింపు లభిస్తున్నది. ప్రజా సాహిత్య సాంస్కృతిక రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఆ రంగానికి కూడా ఒక గౌరవం తీసుకొచ్చినప్పుడే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి ఒక గౌరవం ఏర్పడుతుంది. అది ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలదు. తద్వారా మనకి ఏమవుతుందంటే ప్రజల యొక్క అస్తిత్వం, వాళ్ళ యొక్క పాత్రని మనము అందులో చూపించగలుగుతాము. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రజల అస్తిత్వం అనేది కూడా ఉంది. తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ ప్రజల అస్తిత్వం. ఆ ప్రజల అస్తిత్వాన్ని పెంపొందించడానికి జరగవలసినటువంటి కృషి చాలా ఎక్కువ ఉంది. ఈ 2 ఏళ్లతో కలిపి ఈ రాబోయే 3 ఏళ్లకి కావలసినటువంటి పని చేయవలసినటువంటి అవసరం ఉందని అనిపిస్తుంది. జస్టిస్ చంద్రకుమార్ గారు న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తర్వాత రైతుల సమస్యలపై పోరాడుతున్నారు, రైతు ఇష్యూస్ని అన్ని ఫోకస్ చేస్తున్నారు. చంద్రకుమార్ గారు, ఇప్పుడున్నటువంటి వ్యవసాయ రంగం ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే మీరు గుర్తించినటువంటి అంశాలు ఏంటి? ఈ సంక్షోభానికి ఈ 2 ఏళ్లలో వచ్చినటువంటి ప్రభుత్వమే కారణం కాకపోవచ్చు, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు, అంతకుముందు ఉన్నటువంటి ఆ పాలకుల యొక్క నిర్లక్ష్యం కూడా కారణం కావచ్చు. సో అక్కడ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? అంటే వ్యవసాయ రంగం పట్ల ఒక సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఒక అధ్యయనం చేయడం, ఒక ఆలోచన, ఒక మంచి సంకల్పం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్య కొనసాగుతూనే ఉంది. దాదాపు 2000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ప్రతిరోజు పేపర్ చూడండి, ఏ రోజు చూసినా కూడా ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, కారణం ఏంటి, దీన్ని ఎలా నివారించాలా అనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉన్నదా అని చూసినప్పుడైతే ప్రధానంగా శాస్త్రీయంగా శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే భూతాపం పెరిగిపోతున్నది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నది. గ్లోబల్ వార్మింగ్ ఏ స్థాయికి వచ్చిందనంటే ఇంకొక డిగ్రీ కూడా పెరిగినా కూడా కనీసం ఒక 60 లక్షల టన్నుల గోధుమల ఉత్పత్తి తగ్గిపోతుంది సంవత్సరానికి. 60 లక్షల టన్నుల గోధుమల ఉత్పత్తి తగ్గిపోతుంది. అదేవిధంగా ఏంటంటే 1,00,000 టీఎంసీల వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు ఒక విజన్ ఉండాలి, దేనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నది. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్, థర్మల్ ప్రాజెక్టులు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం అంటే థర్మల్ ప్రాజెక్టులు మనం అంటే పాత టెక్నాలజీ ప్రకారంగా వాడకూడదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ గ్లోబల్ వార్మింగ్ పెంచుతున్నది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ విషయం లోపల కనీస అవగాహన ఉన్నట్లు నాకు కనబడతలేదు. అసలు ఆ కోణంలో ఆలోచిస్తున్నట్లు కూడా లేదు. అంటే ఇప్పుడు అంటే విమర్శన కాదు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్ల లోపల మేము ఓపెన్ కాస్ట్ మైనింగ్ క్లోజ్ చేస్తామని చెప్పిన సందర్భాలు చాలా సందర్భాలు ఉంటుంది. ఓపెన్గా చెప్పారు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండకూడదు, మేము క్లోజ్ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత, థర్మల్ ప్రాజెక్టులు ఈ పాత టెక్నాలజీ ప్రకారం ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ జరుగుతున్నది ఏంటిది, ఈరోజు అంటే మనుగూరులో కోర్టు స్టే వల్ల ఆగిపోయింది తప్పించి మనుగూరులో థర్మల్ ప్లాంట్కు తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నది ఓపెన్ చేయాలని. ఒకటి కారణం. రెండవది రైతులు ఉన్నారు, రైతాంగం ఉన్నది, ప్రాజెక్టులు. సరే నారాయణ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, బాగానే ఉంది దాని. కానీ ప్రాజెక్టుల విషయం లోపల కూడా అంటే మాకున్నటువంటి ఆలోచన అధ్యయనం మేరకు ఏంటంటే వైఖరిలో ఏం మార్పు కనబడతలేదు మాకు. పాత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి వైఖరిలో మాకేం మార్పు కనబడతలేదు. ఆలోచనలు అయితే అంటే చెప్పడం ఇప్పుడు అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, కాలు గడప దాటలేదనే పద్ధతి ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వం ఏ తప్పు చేసిందో ఏంటిది, ఇప్పుడు తుమ్మిడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది, నీకు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఫైనల్ ఒప్పందం లేదు, కనీసం ఎంత ఎత్తులో ప్రాజెక్టులు కట్టాలనే విషయంలో ఫైనల్గా కన్క్లూజన్కు రాలే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ రాలేదు. గతంలో ఏం చేసినారు వాళ్ళు, గతంలో చేసినటువంటి వాళ్ళు కాలువలు దవ్వి ఇచ్చేశారు. 4,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు పెట్టి కాలువలు దవ్వి ఇచ్చారు. అప్పుడు పైపులు వేసినారు. అప్పుడు మనం విమర్శ ఏం చేసినామంటే ప్రాజెక్ట్ అవినీతి కోసమే వీళ్ళు ప్రాజెక్టులు ఈ పైపు లైన్లు వేస్తున్నారనే విమర్శలు చేసినారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంటిది, ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంటిదంటే ఎక్కడి నుంచి అయితే తుమ్మిడేట్ అనేటటువంటిది 152లో ఉంటుంది, మేడిగట్ట అనేటువంటిది 103 హైట్లో ఉంటుంది. అక్కడ నుంచి 152 నుంచి మనకు గ్రావిటీ ద్వారా వాటర్ తీసుకోవడం కరెక్టా, 148 వరకు లేదు 103 నుంచి పైకి వాటర్ తీసుకోవడం కరెక్టా, పంపు చేసి 6 చోట్లల్లో మనం లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ. సో ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత ఖర్చు పెరుగుతుంది, తెలంగాణ మీద ఎంత అదనమైనటువంటి భారం పడుతుంది. ఈరోజు కాదు, ఈరోజు మనం ఉంటాం, రేపు తెల్లారి మనం ఉండం దానిలో, కానీ భవిష్యత్ తరాల మీద పడినటువంటి భారం ఏంటిది. సో ఈ విషయాలలో చూసుకుంటే అనేక మంది మేము పెద్ద పెద్ద ఇంజనీర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కనీసం 1,000 కోట్లు ఖర్చు పెడితే ఆదిలాబాద్ జిల్లా లోపల అంటే పెండింగ్ ప్రాజెక్టులు కొద్దిగా పని అయితే పూర్తి అయ్యేటటువంటిది, కొద్దిగా వర్క్ కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రాజెక్టులు కూడా 1,000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 1,00,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వచ్చు. అదే మహబూబ్నగర్ జిల్లాకు వెళ్తే కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అన్నట్టు. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఏంటంటే ఒక అధ్యయనం చేసినప్పుడు సాగునీరు మనం ఎట్లా తొందరగా ఇవ్వగలుగుతాం, సాగునీరు ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలా అనే చర్యలు తీసుకోవడం లోపల సరైనటువంటి అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పింది చాలా సంతోషకరమైన విషయం. ఒకవేళ కనుక ఏంటి మళ్ళీ 152 నుంచి మేము గ్రావిటీ ద్వారానే తీసుకుంటామని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక 4-5 రోజుల నుంచి వారం రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అదే కనుక అయితే చాలా సంతోషించదగ్గటువంటి విషయమే. సో అదొక్కటే కాదు అసలు మాకున్నటువంటి బాధలు ఏంటంటే మేము అనేక గ్రామాల్లో జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలని ఇది రైతాంగ కారణం వల్ల ఆత్మహత్య కాదని చెప్పేసి చెప్తున్నారు. అది చాలా ఘోరమైనటువంటి విషయం. చాలా ఘోరమైన విషయం ఏంటంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, ఆ రైతు భార్యతో మాట్లాడండి, రైతు పిల్లలతో మాట్లాడండి, ఎన్ని బోర్లు ఎండిపోయినాయి, పంటలు చెడిపోయినాయి. వాస్తవంగా రైతాంగ కారణం వల్ల ఆత్మహత్య అయితే ఈ ఆర్డీఓ వెళ్ళి ఎస్ఐ వెళ్ళేసి లేదు రాత్రి భార్యతో పోట్లాడి, ఎందుకు పోట్లాడాడు భార్యతో,
అప్పు కట్టలేదని పోట్లాడితే అది వ్యవసాయ కారణం కాకపోతే మరో కారణం ఎట్లా అవుతుంది? ఇవాళ రైతు అప్పులో పుడుతున్నాడు, అప్పులో పెరుగుతున్నాడు, అప్పులో చేస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ రైతుల లోపల బాధలు కానీ, దుఃఖం కానీ, అప్పులు మాఫీ చేస్తామన్నారు. ₹1,00,000 అప్పు మాఫీ చేస్తామన్నారు. ఒక్క రైతుకైనా అప్పు మాఫీ అయిందండి? ఒక్క రైతుకైనా కొత్తగా అప్పులు వచ్చిన లోన్ వచ్చిందా బ్యాంకుల నుంచి? జస్టిస్ గారు వ్యవసాయ సంక్షోభానికి ఈ 2 ఏళ్లలోనే వచ్చినటువంటి సమస్యలు గుర్తించారా మీరు? ఎందుకంటే అంతకుముందు లోయర్ రైపేరియన్ రైట్స్ పేరుతో మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టుని కింద వైపు కట్టి అక్కడ ఉన్నటువంటి పూర్తి నీటిని కింది తీసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన కోసం మన నీళ్లు మనకన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ప్రాజెక్టు కట్టే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టుని దిగువన ఉన్న వాళ్ళు ఇప్పుడు మాకు లోయర్ రైపేరియన్ రైట్స్ కావాలి, మా నీళ్లు మాకు రాకుండా అడ్డుపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. సో కొంతవరకు ఆ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు జరగట్లేదా? ఇప్పుడు మన ప్రాజెక్టులు కావాలా, ప్రాజెక్టులు కట్టుకోవాలా, ప్రాజెక్టు కట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలా. వాళ్ళు అక్రమంగా ఎవరైనా మన కింది రాష్ట్రాల వాళ్ళు కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు చేస్తే దాన్ని ఎవరు ఒప్పుకునే సమస్య కాదు అక్కడ. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిందే. తెలంగాణ ప్రయోజనం కాపాడాల్సిందే. అయితే ఏంటంటే ఎంత హైట్లో కట్టుకుంటేనే ఎక్కువ ప్రయోజనం మనకు ఉంటుంది. ఒకటి 2 ప్రాజెక్టుల గురించి మాట్లాడారు, ఓకే. కానీ ఓవరాల్గా అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు మనకు అన్నటువంటి నినాదంతో పోతున్న ప్రయత్నంలో అవి మైనర్ ఇరిగేషన్ కావచ్చు, మేజర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా అందులో ఏమైనా లోపం ఉందా? పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే కొద్ది ఖర్చు పెట్టుకోవడం వల్ల 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెడితే, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో సార్కి కూడా తెలుసు, కొద్దిగా ఖర్చు పెడితే మనం కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఈ 2 ఏళ్ల తెలంగాణని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే తెలంగాణ ఉద్యమం జరిగేప్పుడే 2 పాయల్లో జరిగింది. ఒకటి భౌగోళిక తెలంగాణ, రెండవది ప్రజాస్వామిక తెలంగాణ. ఈ రెండింటి మధ్యన సారూప్యం ఉంది, ఘర్షణ ఉంది. మాలాంటి వాళ్ళము తెలంగాణ వచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంటుంది. కేవలము ఈ రాజకీయ ఉద్యమం ఏదైతే జరుగుతుందో మెయిన్ స్ట్రీమ్లో తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అది జిందా తిలస్ మాతని తెలంగాణలో మంతుంది, అలా చాలామంది అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్య తెలంగాణ కోరుకున్న వాళ్ళు కూడా భౌగోళిక తెలంగాణ కూడా దాంట్లో భాగమే. ఇది 2 పాయల్లో జరిగింది. కానీ నిజంగా తెలంగాణ వచ్చిన రోజు నారాయణ గారు అప్పుడు ఇంకా ఎడిటర్ ఉన్నారు. నేను నమస్తే తెలంగాణ పత్రికలో ఆయన నా చేత 3 ఏళ్ళు బలవంతంగా వ్యాసాలు రాయించాడు. కనుక ఆ రికార్డు అయిపోయింది. తెలంగాణ వచ్చిన రోజు నిద్రలేని రాత్రి అని ఆర్టికల్ రాశాను. నిద్రలేని రాత్రి అని ఎందుకు రాశానంటే భయం వేసింది. మనం ఇంత తిరిగాము తెలంగాణ కొరకు, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు కూడా నైతికమైనటువంటి ఒక బరువు మన మీద పడింది. మీరు తెలంగాణ కొరకు మాట్లాడారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే తెలంగాణ వచ్చినంత మాత్రాన మొత్తంగా తెలంగాణలో పరిస్థితులు మారిపోతాయి అనేటువంటి విశ్వాసము మాకు కలగలేదు. రెండవది ఏంటంటే ఒక అభివృద్ధి నమూనా దేన్నైతే మేము వ్యతిరేకిస్తూ వచ్చాము, ఆ అభివృద్ధి నమూనాలో ప్రజలు లేరు, ప్రజల సమస్యలు లేవు. దాంట్లో వృద్ధి ఉండొచ్చు, దాంట్లో గ్రోత్ ఉండొచ్చు, దాంట్లో సంపద పెరగొచ్చు. కానీ ఆ పెరిగిన సంపద ప్రజల్లో వాళ్ళ వాటా ఎంత అనేది దాంట్లో లేనే లేదు. న్యాయం అనేటువంటి లేనటువంటి ఒక మోడల్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం వలన ఈ దిశ ఏదైతుందో, అభివృద్ధి దిశ ఏదైతుందో ఆ దిశ అదే దారిలో కొనసాగడం వలన తెలంగాణలో రాబోయేటువంటి సమస్యలు ఏవైతున్నాయో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి నమూనా, నా దృష్టిలో తెలంగాణ ఉద్యమము నారాయణ గారు చెప్పారు భిన్న అస్తిత్వాలు, ఈ అస్తిత్వాలు కూడా తిరుమలరావు గారు మెన్షన్ చేస్తారు. ఈ అస్తిత్వాలన్నీ కూడా విలవిల కొట్టుకొని అవి దళిత ఉద్యమం రూపంలో, మహిళా ఉద్యమ రూపంలో, ఆదివాసీ రూపంలో అవి బయటకు వచ్చాయి. కనుక ఏ ఉద్యమాలైతే ఒక ఆర్థిక అభివృద్ధి నమూనాకు నుంచి అంటే వాళ్ళు విచ్ఛిన్నమైపోయి గ్రామీణ ప్రాంతంలో సార్ చెప్పారు, జస్టిస్ చంద్రకుమార్ గారు రైతాంగాన్ని చెప్పారు, అసలు వృత్తులు గ్రామంలో వృత్తులు ఎంత విధ్వంసం అయిపోయిందో, గ్రామ వ్యవస్థ విధ్వంసం అయిపోయింది ఒక అభివృద్ధి నమూనా వల్ల. అదే అభివృద్ధి నమూనాను మనం కొనసాగిస్తున్నాము అంటే ప్రజల ఆకాంక్షది కాదు. ప్రజల ఆకాంక్ష ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక అభివృద్ధి నమూనాను మనం ప్రయోగం చేయాలని స్పష్టంగానో అస్పష్టంగానో తెలంగాణ ప్రజల ఆకాంక్షలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. అంటే ఉద్యమంలో ఒక భాగంగా ఉన్నటువంటి వాళ్ళు అది మనం రీడిఫైన్ చేయకుండా అదే మోడల్ను కొనసాగిస్తున్నాం. అందుకని జస్టిస్ గారు చెప్పినట్లుగా రైతులు ఆత్మహత్య అంటే నమూనా మారకుండా ఈ ఆత్మహత్యలు అవుతాయని నేను అనుకోవడం లేదు. అది ఒకటి. రెండవది నా దృష్టిలో 2 ఉద్యమాల్లో నా జీవితంలోని భాగం. ఒకటి పౌర హక్కుల ఉద్యమం, రెండవది విద్యా ఉద్యమం.
దీంట్లో రెండింట్లో నేను చాలా కాలంగా 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను ఈ రెండు ఉద్యమాల్లో. పౌర హక్కుల ఉద్యమంలో భాగంగా తెలంగాణ వస్తే తప్పకుండా మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా చాలా బలంగా ఉంటుందని, చాలా విస్తృతంగా ప్రజాస్వామ్య సంస్కృతి ఉంటుంది, ప్రజాస్వామ్య విలువలు వికాసం చెందుతాయి. ఎందుకంటే తెలంగాణకు ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి ఏదో తెలంగాణ పౌర సమాజానికి ఇక్కడ మాట్లాడేంత అంటే డెమోక్రేట్స్ ఇంతమంది ప్రజాస్వామ్యవాదులు బహుశా భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా లేరు. జర్నలిజంలో కానీ, అకాడమిక్ కానీ, యాక్టివిజంలో కానీ ఇంతమంది ఉన్నా కూడా మా వచ్చిన 4 నెలల్లో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం మీటింగ్ను వాడు బ్యాన్ చేశారు. వేలాది మందిని అరెస్ట్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళం వేశారు, పోలీసులను పెట్టారు. అంటే ఇది ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అరే తెలంగాణ ఇంత మనం తెచ్చుకుంటే మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి తాళాలు వేయడము, మాట్లాడనివ్వకపోవడము, బాలగోపాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడము, కన్నబ్రహ్మణ్ గారు లాంటి వాళ్ళని బెదిరించడం, ఆ పరిస్థితి దాటడానికే కదా మనం ఇంత ఉద్యమం చేస్తే చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల సలహాలే, మళ్ళీ ఇదే భయము. అంటే మీకు ఇంత విశ్వాసం ఉండాలి కదా, ఒక ఉద్యమంలోంచి వచ్చినటువంటి పార్టీకి ఎంత విశ్వాసం ఉండాలి. అసలు ప్రజలు మన వైపు ఉన్నప్పుడు, ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుకుంటే ఏమవుతుంది? మాట్లాడుకున్నంత మాత్రాన సమాజంలో అసలు విప్లవాలు వచ్చేస్తాయా? అట్లా 40-50 నుంచి మాట్లాడుతున్నాం. మొన్న వరంగల్లో ఒక సభ పెట్టుకోవాలంటే ఆ సభకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎందుకు లేదంటే అక్కడ మీరేవో మాట్లాడతారు కాబట్టి పర్మిషన్ లేదు. మేము హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. తెలంగాణలో ఇది జరుగుతుందని నేను అనుకోలేదు. తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన గతి పడుతుందని మేము అనుకోలేదు. సరే మేము వెళుతుంటే వరవరావు గారు మాతో వస్తున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. నన్ను వెళ్ళమన్నారు. హైకోర్టు మిమ్మల్ని పర్మిషన్ కాబట్టి వెళ్ళమన్నారు. కానీ ఒక వ్యక్తి మాట్లాడొచ్చునా మాట్లాడకూడదా అనేటువంటిది మీరు ఎట్లా మనం దించేస్తాం? ఇది ఒకటి. రెండవది అంటే పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు వికాసం చెందాలి, విస్తృతంగా ఉండాలి, ప్రజలకు మాట్లాడే హక్కు ఉండాలి, ఎవరికైనా ఏ భావాన్నైనా చెప్పుకునే హక్కు ఉండాలి అని తెలంగాణలో ఉంటుందని నేను సంపూర్ణంగా విశ్వసించిన వాళ్ళు నేను ఒకటి. రెండవది విద్యా విషయంలో నేను 30 ఏళ్ళుగా విద్యా పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీకి ఉన్నాను. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా నేను ప్రెసిడియంలో ఉన్నాను. మేము 22 రాష్ట్రాల్లో విద్యా హక్కును కాపాడడం కొరకని చేస్తున్నాం. ఏం జరిగిందంటే 2 ఏళ్ళు విద్యలో మీరు 9% కంటే విద్యకు బడ్జెట్ కేటాయించాలి. మీరు KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏమిటని ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను. ఆయన నిజంగా నేను ఆయన కలిసినప్పుడు హృదయపూర్వకంగా అభినందించాను. సార్ మీరు ఇచ్చిన స్లోగన్ దేశంలోనే ఒక మోడల్గా మారుతుంది. మీరు అది ఇంప్లిమెంట్ చేయండి, మేము మీతో నిలబడి దాన్ని మేము ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకుపోతామని కూడా చెప్పాం. కానీ KG to ప్రైవేటు మళ్ళీ అవే కార్పొరేటు కాలేజీలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకి ఏం కాదని అంటున్నారు. ప్రైవేట్ స్కూల్ ఉన్నంతకాలం వాడి పబ్లిక్ స్కూల్ వాడు బాగుపడని వాడు, అది మార్కెట్ కదా, దానికి ఉండేటువంటి ప్రచారము. వాడు ఇప్పుడు అది రిజల్ట్స్ వస్తూనే 1, 2, 3, 50, 40 అది ఏంటి అసలు అరవడం ఏంటి అసలు? ఒక విద్యా సంస్థ మేము హైదరాబాద్ యూనివర్సిటీ గురించి ఏం చెప్పుకోవాలి? మాది టాప్లో ఉంది యూనివర్సిటీ, మేము అడ్వర్టైజ్ చేసుకున్నాం హైదరాబాద్ యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ, మేము ఎప్పుడైనా చెప్పామా? అంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే దేని ఏంటంటే విద్యారంగంలో పిల్లలందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత విద్య, దీని కొరకు మేము పోరాటం చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలు ఏం చేశారు? కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, మా మహబూబ్ నగర్ యూనివర్సిటీకి 8 కోట్లు ఇచ్చి 5 కోట్లు రిలీజ్ చేశారు. ఇది తెలంగాణలో జరుగుతుంది మేము అనుకోలేదు. రైట్ సార్. అంటే విశ్వవిద్యాలయ విధ్వంసము, విద్యారంగంలో చేయవలసిన పని చేయకపోవడము, పౌర హక్కుల దాంట్లో ఎంత పౌర హక్కుల స్వేచ్ఛ ఉండాలో ఆ స్వేచ్ఛను తెలంగాణ ప్రజలు ఎంత కోరి ఎంత ఆకాంక్షతో తెచ్చుకున్నారో దాన్ని విఘాతం కలిగించిన దీని గురించి ప్రభుత్వము పునరాలోచించాలి. ఇట్లే కొనసాగితే మాత్రము పరిస్థితి మరీ పాత రాష్ట్రంలాగానే మారేటువంటి ఒక ప్రమాదం ఉన్నదని ఈ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఖచ్చితంగా హరగోపాల్ గారు మీరన్న స్థాయిలో మనం అంత దూరం విద్యారంగంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన గురుకులాలు అప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడే ఫుల్ చాలా 100% రిజల్ట్ వచ్చినటువంటి చాలా గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మైనారిటీ, SC, ST, BCలకు సంబంధించి గురుకులాలు పెట్టబోతుంది. కాకపోతే మీరన్న స్థాయిలో మనం పోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలంటున్నారు. నేను మళ్ళీ వస్తాను. ఒకటి మీరు మొత్తము విద్యార్థులు స్కూల్కి వెళుతున్నది 60 లక్షలు తెలంగాణలో, 32 లక్షలు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నారు, 28 లక్షలు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నారు. 2 ఏళ్లలో మొత్తం ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ రాగలరు, తెచ్చే అవకాశం ఉండింది అని అంటున్నారా? ఆ గ్యాప్ గురించి చెప్తున్నారు సార్. అంటే ఏమి ప్రగతి లేకపోగా ఆ గ్యాప్ ఒకటి అట్లాగే ఉండిపోయింది. సరే కొత్తగా మీరు అనే సంక్షేమ పాఠశాలలు కానీ ప్రకటించవచ్చు, కానీ KG to PG అనేదానికి నిజానికి ఒక ఫిలసాఫికల్ టెండెన్సీ అదంతా.
ప్రైవేట్కి వ్యతిరేకంగా మొత్తం అందరికి అందేటట్టుగా సార్ చెప్తున్నా అది దాన్ని ఆహ్వానిస్తున్నా సార్, నేను ఎక్కడ అభ్యంతరం కూడా చెప్పలేదు. ఇంకొకటి విశ్వవిద్యాలయాలు విధ్వంసం కావడం కాకుండా ప్రాథమిక పాఠశాలలు చచ్చిపోవడం, రైట్, వేలాది పాఠశాలలు చచ్చిపోవడం, ఇంకా అన్నిటికంటే గ్రాస్ రూట్ లెవెల్లో పోయినా ఇంకా పైన ఉంటుంది. ఖచ్చితంగా మీరే చెప్తున్నారు. చిన్న ఎడిషన్ ఏంటంటే 13,040 స్కూల్స్లలో టాయిలెట్స్కు వాటర్ కనెక్షన్ లేదు. 13,040, 15,177 స్కూల్స్లలో పిల్లలకు చేతి కడుక్కోవడానికి ట్యాప్స్ వాటర్ లేదు. 15,177. ఇది మొన్న వాళ్ళ స్కూల్ డైరెక్టర్ చెప్పిన information. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో భారతదేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ పెడతామంటున్నారు, ఆ ప్రయోగం జరుగుతుందంటున్నారు. రైట్, ఏలే లక్ష్మణ్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకుంటా ఫస్ట్ అందరికంటే ముందు పెన్ను కంటే ముందు మీ బ్రషే పట్టారు. తెలంగాణ కోసం రాజముద్రతో సహా చాలా సంస్థలకు మీరు లోగోలు తయారు చేశారు. ఈ 2 ఏళ్ల తెలంగాణ మీరు ఎట్లా చూస్తున్నారు? నేనంటే అందరూ పెద్దవాళ్ళు వేరే వేరే భిన్న అభిప్రాయాలతో చెప్తున్నాను. నేను ఆర్ట్ గురించే మాట్లాడుతాను. నేను జనరల్గా ఏంటంటే మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మా ఆర్టిస్టులు అయితే అసలు చాలా చిన్న చూపు ఉండే. ఫస్ట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆర్టిస్టుల రికగ్నైజేషన్ వచ్చింది, ఒక ఐడెంటిటీ. పద్మశ్రీ అవార్డు అనేది మొట్టమొదటిసారిగా మా ఆర్టిస్టులకి ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో అదొక్కటే కాకుండా ఆర్టిస్టులకి మాకు కావాల్సిన ముఖ్యమైన ఏంటంటే చిత్రకళ చాలా ముఖ్యమైన విభాగం. నేను ఆర్ట్ అనేది ఆర్ట్ అండ్ కల్చర్లో ఫస్ట్ ఏంటంటే మనకు లలిత కళా అకాడమీ 30 ఏళ్ళ క్రితమే అన్నీ మూసేసింది ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అకాడమీలు అనేవి లేవు. సాహిత్య అకాడమీ లేదు, లలిత కళా అకాడమీ లేదు, నాటక అకాడమీ, ఇవన్నీ. లలిత కళా అకాడమీ వస్తే ఆర్టిస్టులకి ఇప్పుడు వచ్చే కొత్త తరానికి వాళ్ళు చేసుకునే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అంటే ఆర్ట్ ఒక కల్చరల్ సెంటర్ లాంటిది చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆర్టిస్టులకి ఒక ప్లాట్ఫామ్ లేదు. ముఖ్యంగా ఒక కల్చరల్ సెంటర్, ఒక గ్రాఫిక్ స్టూడియో కానీ, తర్వాత పెయింటింగ్ స్టూడియోస్ కానీ ఇట్లాంటివి అనేది వస్తే ఇంకా చాలా మంచి మంచి ఆర్టిస్టులు ప్రొడ్యూస్ అవుతారు. మన తెలంగాణలో ఉన్న రిచ్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్ ఇంకా ముందు పైకి వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్. నెక్స్ట్ శంకర్ గారు, అంతకుముందు సినీ రంగం అంటే తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ ఆట, తెలంగాణ పాట అన్నీ కూడా ఒక రకమైనటువంటి నిర్లక్ష్యానికి కించపరిచేటువంటి పరిస్థితి కూడా కించపరచబడ్డ పరిస్థితి కూడా చూసాము. తెలంగాణ వచ్చిన తర్వాత సినీ రంగంలో తెలంగాణ అస్తిత్వం ఏ స్థాయిలో ఉంది, ఎక్కడుంది, ఏమైనా ముందుకు తీసుకుపోవాలంటే మీరేమైనా ఆకాంక్షిస్తారు, మీరేమైనా చెప్తారా? తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలనుకుంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, తెలంగాణ రావటం వల్ల సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ పర్సంటేజ్ ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో, లేకపోతే ఎవరైతే హీరోలు ఉన్నారో, ఇండస్ట్రీని ఈరోజు ఎవరైతే రూల్ చేస్తున్నారో అంతా కూడా తెలంగాణేతరులు. కాబట్టి తెలంగాణ ప్రకటించగానే ఉన్న అపోహలు ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందా లేదా, ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే భద్రతగా ఉంటుందా లేదా, ఇక్కడ షూటింగ్లోకి అనుకూల వాతావరణం ఉంటుందా లేదా అనేది ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో చాలామందికి, బయట ప్రపంచంలో చాలామంది కూడా ఒక అనుమానాలు, సందేహాలు ఉండేవి. సరే, ప్రభుత్వం చొరవ వల్ల ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, వాళ్ళ సృజనకి కావాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, అట్లాగే మానవ వనరులు ఉన్నాయి, క్లైమేట్ కండిషన్స్ బాగున్నాయి. అట్లాగే గవర్నమెంట్ పాలసీలు కూడా ఒక కమిటీ వేసి, సబ్ కమిటీ వేసి 3 మినిస్టర్లతో, ఇంతకుముందు షూటింగ్లకు పర్మిషన్ కావాలనుకుంటే 5-6 డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి నానా అవస్థలు పడాల్సి వచ్చేది. సో సింగిల్ విండో ద్వారా పర్మిషన్లు ఇవ్వటం కావచ్చు, ఇట్లాంటి షూటింగ్లకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో, కలిగించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదు సినిమా హబ్గా మారాలి. హైదరాబాదు తెలుగు సినిమాకి, తెలంగాణ సినిమాకే కాదు, భారతీయ సినిమాకి, ప్రపంచ సినిమాకి తలమానికలు నిలబడాలనేది ఒక సంకల్పం. అది సీఎం గారి ఆలోచన ద్వారా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమైంది. అయితే సమాంతరమైన సినిమా లేకుండా, సమాంతరమైన ఆలోచన లేకుండా, మనము తెలంగాణ యాసనో, భాషనో, లేకుంటే మన కల్చర్నో, మన పండుగలనో, మన పబ్బాలనో, లేకపోతే మన సంస్కృతినో, మన త్యాగాలనో, మన వాతావరణంలో, మన నేపథ్యాన్నో, లేకపోతే మన కళాకారులను ప్రోత్సహించుకొని వాటిని అద్భుతంగా చిత్రీకరణలో కానీ అద్భుతంగా ప్రపంచాన్ని తెలియజేసే అవకాశం ఉండదు. కాబట్టి సమాంతరమైన సినిమా ఎదగాలంటే ముందుగా గవర్నమెంట్ దృష్టిలో ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఏ ప్రైవేట్ సంస్థకి ఇవ్వకుండా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఒక ఆలోచన, అది ఇమీడియట్గా జరగాల్సిన అవసరం ఉంది.
అట్లాగే ఎవరైతే సమాంతరమైన సినిమా చేస్తారో, అంటే 70s, 80s తెలుగు సినిమాలో సమాంతరమైన సినిమా ఉండేది. భిన్నమైన ఆలోచనల్ని, భిన్నమైన సంస్కృతిని, భిన్నమైన కళారూపాలని కూడా సినిమా ద్వారా చెప్పి చాలా సినిమాల ద్వారా స్ఫూర్తిని పొందిన డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, పాటలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా సినిమా అనేది ఆ ప్రజా జీవితం పైన ప్రభావితం చూపించింది. సో ఈరోజు తెలంగాణలో సమాంతరమైన సినిమా రావటం వల్ల స్థానిక తెలంగాణ కళాకారులకు ఆసక్తి ఉన్న వాళ్ళకి, అట్లాగే ఈ సమాంతరమైన సినిమా ద్వారా మన నేపథ్యాన్ని, మన కల్చర్ని, మన త్యాగాల్ని, ఇక్కడున్న సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే విధానంలో కానీ, తెలియజేయడానికి చేసే ఆసక్తిలో కానీ, ఒక ప్రయత్నంలో కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం ద్వారానే అది బయటకు వస్తుంది. అది ఇంకా పెండింగ్లో ఉంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి కానీ, లేకపోతే సమాంతరమైన సినిమాకు సంబంధించిన ప్రోత్సాహకర పథకాలు కానీ, ఆలోచనలు ఉన్నాయి కానీ అది అమలుకు జరిగితే మాత్రం డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ మనం అనుకున్నట్టు తెలంగాణ మూమెంట్లో చాలామంది కూడా తెలంగాణ యాస లేదు, భాషను వక్రీకరిస్తున్నారు, తెలంగాణ క్యారెక్టర్స్ పెట్టి ఒక విలన్లు గానో లేకపోతే కమెడియన్లు గానో చూపించి అవహేళన చేస్తున్నారన్న ఒక అపవాదు కానీ, ఒక ఆలోచన కానీ, ఒక ప్రత్యేకమైన ఆలోచన కానీ, ప్రత్యేకమైన వ్యతిరేకత కానీ జరిగింది. అనేక పోరాటాలు కూడా జరిగినాయి వాటి పట్ల. కాబట్టి సమాంతరమైన సినిమాకు విలువనిచ్చి, సమాంతరమైన సినిమాని బతకనిచ్చే విధంగా కనుక ప్రభుత్వం ప్రోత్సహిస్తే అద్భుతమైన తెలంగాణలో తెలంగాణ సినిమా ఉనికిని మొదలుపెట్టుకొని అద్భుతంగా తెలంగాణ కూడా ఈరోజు మరాఠీ సినిమా, పంజాబీ సినిమా, భోజ్పూరి సినిమా కంటే భిన్నంగా అద్భుతంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో తమిళ్ టైటిల్ పెడితే చాలు ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నారు. యూపీలో ఈరోజు 100% సినిమా షూటింగ్ యూపీలో చేస్తే అది ఏ సినిమా అయినా సరే వాళ్ళు దాదాపు ₹1 కోటి పైన సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, అంటే వాళ్ళ లొకేషన్స్ కానీ. ఇప్పుడు మనకు కూడా తెలంగాణలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆదిలాబాద్కి వెళ్తే కుంటాల కావచ్చు, రామప్ప కావచ్చు, లక్కవరం కావచ్చు, నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర అద్భుతమైన లొకేషన్లు ఉంటాయి. అంటే ఏ వాతావరణం అయినా మన దగ్గర ఉంది. ఆ పచ్చని వాతావరణం. ఖమ్మం జిల్లాకి వెళ్తే అడవులు కావచ్చు, ఇటు మహబూబ్నగర్ జిల్లా శ్రీశైలం మధ్యలో ఉండే అడవులు కావచ్చు. ఎట్లాంటి లొకేషన్ కావాలన్నా, ఒకప్పుడు అడవి అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, తలకోనకి వెళ్ళేవాళ్ళు, లేకుంటే ముదుమలయని కర్ణాటక తమిళనాడు బార్డర్లోకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు మనకు అడవి కావాలంటే మనం ఫస్ట్ ఎన్కౌంటర్లో నేను చింతూరు, మూతుగూడెం ప్రాంతంలో షూటింగ్ చేసాం. అసలు ఆ అడవిని మించిన అడవి నేను అసనెట్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల అడవులు చూశాను, అనేక ప్రాంతాల అడవులు చూశాను షూటింగ్లో భాగంగా. కానీ చింతూరు, మూతుగూడెం చూసిన తర్వాత నా ఒళ్ళు పులకరించింది. ఎన్కౌంటర్ సినిమా అక్కడే చేశాను నేను. సో భద్రాచలం దగ్గర ఉండే అడవులు కానీ, చింతూరు, మూతుగూడెం ప్రాంతంలో అడవులు కానీ, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే అడవి ప్రాంతం కానీ, భిన్న సంస్కృతులు, గిరిజన సంప్రదాయాలు, ఆదివాసులు వాళ్ళ అపియరెన్స్, డ్రెస్సులు కానీ, ఆహారం కానీ, వాళ్ళ పాటలు కానీ, ఆ గొంతులు కానీ, ఇవన్నీ కూడా అద్భుతాలు ఉన్నాయి తెలంగాణలో. ఈ అద్భుతాలని మనం బయటకు తీసుకురావాలంటే డెఫినెట్గా ప్రభుత్వం ఆ దృష్టిలో ప్రోత్సాహం చేస్తే డెఫినెట్గా చేస్తుందనే నమ్మకం మాకుంది, ఆశ కూడా ఉంది. ఎందుకంటే సీఎం గారు దాని మీద కూడా దృష్టి పెడతారు 2 సంవత్సరాల తర్వాత అనే హోప్తోని చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం, ఒక పాజిటివ్గానే ఉంటుంది తెలంగాణలో, తెలంగాణ సినిమాకి అనేది భావిస్తున్నాను. రైట్ సార్. నాగేశ్వరరావు గారు, ఒక పారిశ్రామికవేత్తగా ఒకటి చెప్పండి. తెలంగాణ వస్తే పరిశ్రమలన్నీ తరలిపోతాయి, తెలంగాణ ప్రజలు ఉపాధి కోల్పోతారు, తెలంగాణ ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో పేరుగాంచినటువంటి కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. సరే, ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు సరిపోతాయా? ఇప్పుడు ముందు పారిశ్రామిక రంగం ఎట్లా ఉంది? మీ పారిశ్రామిక రంగం ఈ 2 ఏళ్ల తెలంగాణ ఎట్లా చూస్తుంది? తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే ఇక్కడ ఉన్నట్టు ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాకు తరలిపోతాయి, వెళ్ళిపోతారని చెప్పిన ఏదైతే మనం అనుకున్నారో అది ఒక్కటి జరగలేదు. అన్ని ఇండస్ట్రీసు ఉమ్మడి రాష్ట్రంలో ఏ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడాను ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో చక్కగా నడుస్తూ ఉన్నాయి, ఇంకా బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2013కు ముందు దాదాపు 6-7 సంవత్సరాలు వరుసగా కరెంటు లేక ఎన్నో ఇండస్ట్రీసు, ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఫ్రమ్ ఫిబ్రవరి టు జూలై వరకు పవర్ షార్టేజీ, పవర్ కట్టు, వారానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పవర్ కట్టు కూడా వెళ్ళిపోయి ఇండస్ట్రీస్ అన్నీ కూడాను చాలా కాయలాయిపోయినాయి, కొన్ని సిక్ అయిపోయినాయి, ఎన్పిఎల్ అయినాయి. అటువంటి తరుణంలో ఈ 2013లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ విధంగా మీరు చెప్పినట్టుగా భయపడిన మాట వాస్తవమే. మేమందరం కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ నడిపేవాళ్ళము. అనుకోని రీతిలో మాకు ఇక్కడ 24 గంటలు 365 రోజులు ఇప్పుడు పవరు అవైలబిలిటీ ఉంది ఇండస్ట్రీస్కు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అతి పెద్ద ఉపకారం, ఘనత ఫర్ ఇండస్ట్రీస్కి ఇది చేసినటువంటి ఇది. దానివల్ల
అంతకుముందు ఏ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇండస్ట్రీస్ కూడాను కొంతవరకు ఇప్పుడు పుంజుకోగలిగినాయి. ఆ సిక్నెస్ నుంచి కొంత బయటకు వచ్చి చక్కగా ఇప్పుడు ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి. దానివల్లనే మనకు ఇప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ కూడా కలెక్షన్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ కూడాను ఎక్కడ పడిపోలే, రెవెన్యూ పడిపోలే. ఇకపోతే అదొక ఆస్పెక్టు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను మనం కాపాడుకోవాలా, ఇంకా ఇండస్ట్రీస్ను పెంచాలా. యాక్చువల్గా అయితే మనకు హైదరాబాదు చుట్టూ దాదాపు 34 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడాను 400 నుంచి 1000 ఇండస్ట్రీసు ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. అయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడాను ఇప్పుడు అన్నీ చక్కగా నడుస్తూనే ఉన్నాయి. అయితే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనండి, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మానిటరీ సిస్టంలో లోపాలనండి, తర్వాత బ్యాంకర్స్ చాలా స్ట్రిక్ట్ మానిటర్ చేయడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ కూడా కొంతవరకు కాయల పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకర్స్ నుంచి సరైన సపోర్టు ఎస్ఎంఈ సెక్టర్, ముఖ్యంగా నేను ఐ రిప్రజెంట్ ఎస్ఎంఈ సెక్టర్, స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్లకు బ్యాంకర్స్ నుంచి అనుకున్నంతటువంటి సపోర్టు రావక సరైన సకాలంలో ఈ లోన్లు అందుబాటు రాలేక ఇటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవి కూడా కొంచెం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీస్లో ఉన్నటువంటి పాలసీస్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి బ్యాంకర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో రూల్ అయి ఉంది. మనకు ఒక సిజిటిఎంఎస్ స్కీమ్ ఉందన్నమాట. దాంట్లో 1 కోటి రూపాయల వరకు ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా కానీ లోను తీసుకోవడానికి అవకాశం ఉంది, విదౌట్ ఎనీ కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వాలా అని చెప్పిన ఒక రూల్ ఉంది. దాన్ని ఈ బ్యాంకర్స్ సరిగా సక్రమంగా పాటించడం లేదు. దానివల్ల ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ ముందుకు రావడానికి కొంచెం బ్రేక్ పడతా ఉంది. ఇటువంటివన్నీ ఇంప్లిమెంట్ చేసి వీళ్లకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీ ఈజ్ ది మెయిన్ ప్లాట్ఫామ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్కు. నాట్ ఓన్లీ దట్, రెవెన్యూ కూడాను. అగ్రికల్చర్ ముందు బాగుండాలి రాష్ట్రానికి, తర్వాత ఇండస్ట్రీ బాగుండాలి. మిగతా అన్నీ కూడాను సామాజికంగా కానీ భౌగోళికంగా కానీ ఈ తెలంగాణ ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకోవచ్చు. మెయిన్ ఆధారమైనటువంటి ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలా. దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ను కొన్ని మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, టైం టు టైం వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి ఫెడరేషన్స్ మాతో కానీ లేక మిగతా కొన్ని పాయింట్లు ఉన్నాయి చెప్పండి. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా అవసరం మనకు ముఖ్యంగా. ఎందుకంటే ఈ హైదరాబాదు చుట్టూ రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగరు, మెదక్లో జిల్లాల్లోనే ఇండస్ట్రీస్ ఏర్పడ్డాయి. కానీ జిల్లాలకు వెళితే అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి యువకులను ఇండస్ట్రియలైజేషన్ వైపు తీసుకురావడానికి ఇటు ఫైనాన్స్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ చేసి వాళ్లకు అక్కడ సపోర్ట్ చేయవలసినటువంటి ఇన్సెంటివ్ ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవన్నీ సక్రమంగా నడవడానికి స్కిల్డ్ పర్సనల్స్ కావాలి. అన్స్కిల్డ్ పర్సనల్స్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి, తర్వాత ఉపాధికి సంబంధించి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారితో కలిసి నేను తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమం పెట్టాం. వచ్చేటువంటి తెలంగాణ ఎట్లుండాలి, మనం వస్తున్నటువంటి తెలంగాణ, అప్పటికి తెలంగాణ వస్తుందని దాదాపు ఖాయమైపోయింది కాబట్టి, అంటే మన పోరాటం మీద మనకు నమ్మకం ఏర్పడింది కాబట్టి వస్తున్నటువంటి తెలంగాణ ఎట్లుండాలంటే అందరూ గడ్డపార పార పట్టాలని చెప్పారు పాశం యాదగిరి గారు. పోయిన ప్రతి చోట అదే చెప్పారు. యాదగిరి గారు చెప్పండి, ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా గడ్డపార పారబెట్టి దాదాపు అన్ని ఊళ్ళు కూడా ఒక ఉద్యమంలాగా కదులుతూ మిషన్ కాకతీయ అని ప్రభుత్వం తీసుకునే కార్యక్రమంతో చెరువులను తవ్వుతున్నారు. నిజంగా మీరు ఆకాంక్షించినట్టుగా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అట్లా జరుగుతుందా? ఒకటి. రెండోది, ఊర్లలో కులవృత్తులకు సంబంధించి కూడా ఇంత ప్రస్తావన వచ్చింది. అన్ని కులవృత్తులు కాకపోయినా కొన్ని కులవృత్తులైనా నిలబడే అవకాశం ఏ మేరకు ఉంది? మనము అంటే ఒకసారి అనుకుందాం, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది. నేను పీజే సూరి గారితో కలిసి 69లో మాది గౌలి కూడా అక్కడ ఉద్యమం చేసి తోడుపోడు సంఘం మాది. మళ్ళీ 94లో నేను ప్రొఫెసర్ జయదేవి తిరుమలరావు 94లో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే చేసింది. 94లో మొదలుపెట్టింది. గద్దరు, బెల్లెలత అందరూ దాంట్లో ఉన్నారు. మా రోజు వీరన్న వాళ్ళందరూ చనిపోయినారు పాపం. గద్దరు కూడా 6 తూటాలు తగిలి ఇంకా బతుకున్నాడు పాపం. అప్పటి నుంచి జరిగింది. ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది?
తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే తెలంగాణను దోపిడీ నుంచి, వివక్ష నుంచి, అణచివేత నుంచి, అవమానాల నుంచి, అన్నిటికంటే ముఖ్యంగా అంతర్గత వలస పాలన నుంచి విముక్తి చేయాలి. దానికోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది. 91లో ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ మొదలైనాక ఒక్కొక్క పరిశ్రమ, హైదరాబాద్లో ఉన్న అన్ని పరిశ్రమలు, ఆల్విన్ నిజాం పెట్టిన పరిశ్రమలు అవన్నీ, ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ మిల్లు, నేతా స్పిన్నింగ్ మిల్లు, ఆజంజాహి మిల్లు, హెచ్ఎంటీ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్, ఒక్కటి కాదు ఎన్ని ఇండస్ట్రీస్, వారు 34 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నారు. అన్ని ఇండస్ట్రీస్ శ్మశానం చేసినారు. ఇప్పటికీ శ్మశానంగానే ఉన్నాయి. కాటిడాన్ శ్మశానం, కొత్తూరు శ్మశానం అన్ని చేసినారు. 91 తర్వాతనే కొత్తూరు శ్మశానం, కాటిడాన్ శ్మశానం, చెర్లపల్లి శ్మశానం, పటంచెరు శ్మశానం, ఉప్పల్లి శ్మశానం, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, చార్మినార్ చౌరస్తా, ఆర్టీసీ, ఎన్ని ఫ్యాక్టరీలు అండి నాకు తెలిసి. స్వాస్తిక్ బాబిన్స్, ఎస్టిక్ యాసిడ్ ప్లాంటు, బయలాజికల్ ఇవాన్స్, హిందుస్థాన్ హ్యూమ్ పైప్ కంపెనీ, రాజేంద్ర మిల్స్, కేడి ఒకటన్నా ఉన్నాయా? మొత్తం శ్మశానం చేసినారు. డీఇండస్ట్రియలైజేషన్, ఇంత డీఇండస్ట్రియలైజేషన్ సిగ్గు లేకుండా పరిశ్రమలన్నీ మూసేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటే కార్మికులు, ఆల్విన్ కార్మికులు వాళ్ళ భార్యలు పోయి ఇళ్లలో బాసనలు కడిగే పనికి చేరినారు. అన్న ఘోరమైన పని ఆ సిర్పూర్ కాగజ్ నగర్ చెప్పుకోలేని సిగ్గుపడే పని. ఇట్లాంటి పరిస్థితుల్లో జనమంతా ఆహాకారాలు చేసినారు. అందుకని తెలంగాణ వచ్చింది. అదే సమయంలో మీరు మాట్లాడుతున్నారు లోయర్ రైపేరియన్ రైట్స్, అప్పర్ రైపేరియన్ రైట్స్ సంగతి ఏమిటి? చెరువుల కుంటలన్నీ ఆగం పట్టించి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? చెరువుల కుంటలను ఆగం పట్టించి వాళ్ళు 70, 60, 70 ఏళ్ళుగా ఒక్క కట్ట బాగు చేయాలి. ఫస్ట్ చెరువు కట్ట బాగు చేయలేదు, మత్తడి బాగు చేయలేదు, సర్ప్లస్ మత్తడి బాగు చేయకుండా, కట్ట బాగు చేయకుండా ఒక పద్ధతి ప్రకారం, కుట్ర ప్రకారం నీరు నిల్చోకోవడానికి వీలు లేకుండా చేసినారు. తెలంగాణ మనం కోరింది ఏంటంటే తెలంగాణ వస్తే రీజనల్ డెమోక్రసీ వస్తుంది, తెలంగాణ వస్తే సెల్ఫ్ రూల్ వస్తుంది, మనమే పరిపాలన చేసుకుంటాము అని చెప్పినాం. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాస్వామికంగా 97లో కట్టాలనా లేదా అంటే అక్కడ ప్రజలను అడగాలి. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను అడగాలి. 5 నదులు ఉన్నాయండి. ఆదిలాబాద్ పంజాబ్ ఆఫ్ తెలంగాణ. 5 నదులు, గోదావరి, ప్రాణహిత, పెన్గంగా, కడెం, వార్దా నది. 5 నదులు, 12 వాగులు, నల్లవాగు, సలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, తాటితొర్రవాగు, వట్టివాగు, ఎన్ని అండి? 12 నదులు, 8 జలపాతాలు, పొచ్చర, కుంటాల, నల్లగుండం, గాయత్రి, కొరటికల్, ఇన్ని జలపాతాలు, కృష్ణా జిల్లాతో సమానమైన వర్షపాతం. ఇదంతా ఎందుకున్నది? ఒక్క ఆదిలాబాద్ జిల్లా ఇంత దరిద్రంగా ఎందుకున్నది? ఇవన్నీ జనంలో ఉత్పత్తిలోకి తీసుకుని రావాలి. తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ జల సంపద, తెలంగాణ ఖనిజ సంపద, తెలంగాణ అటవీ సంపద, తెలంగాణ భూ సంపద, తెలంగాణ మేధా సంపద, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఉపయోగపట్టు చేయాలంటే మీరు ఐఏఎస్ వాళ్ళని వదిలిపెట్టండి. ప్రభుత్వమే ఉద్యమం చేసిన పార్టీ ప్రజల్ని సంప్రదించాలి. తుమ్మడేటిలో కట్టాలన్నా, కాళేశ్వరంలో కట్టాలన్నా ప్రజలు సంప్రదించాలి. తర్వాత చెరువులు కట్టేటప్పుడు అవి పారదర్శకంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలందరి ముందు నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళకి అప్పచెప్తున్నాము, గ్రామ పంచాయతీకి అప్పచెప్తున్నామండి అని చెప్పాలి. ఎందుకంటే మనము ప్రజాస్వామిక వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ ప్రజాస్వామిక వికేంద్రీకరణ ఇంకా కిందికి చేరి గ్రామ స్వరాజ్యం ఏర్పడాలంటే గ్రామాలకు అప్పచెప్పాలి. గ్రామ పంచాయతీలకు నిర్ణయాధికారం ఉండాలి. 73, 74 అమెండ్మెంట్ అమలు కావాలి. అయినప్పుడే అవుతుంది. లేకపోతే మీరు నగరపాలికలకు అధికారాలు ఇవ్వకుండా, గ్రామ స్వరాజ్యం గ్రామాలకు అధికారాలు ఇవ్వకుండా, 74 అమెండ్మెంట్ అమలు చేయకుండా ఎట్లా తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది? ప్రజాతంత్ర తెలంగాణ ఎట్లా అవుతుంది? అది జనతంత్ర తెలంగాణ కావాలంటే చోరతంత్రం నుంచి దూరం పోవాలి. ఇప్పుడు క్లెప్టోక్రసీ అంటారు, అంటే రూల్ బై థీవ్స్. చోరతంత్రం నుంచి ఇప్పటిదాకా జరిగింది చోరతంత్రం. చోరతంత్రం నుంచి జనతంత్రం వైపు తీసుకొని పోవాలంటే ప్రజల భాగస్వామ్యం చేయాలి, డెసిషన్స్ అన్ని డెమోక్రటిక్గా ఉండాలి, కార్యక్రమాలన్నీ పారదర్శకంగా అమలు కావాలి. అట్లా అయితే అసలు నేను పారబట్టమన్నది, గడ్డ పారబట్టమన్నది ప్రభుత్వము ప్రజల్ని ప్రేక్షకులుగా చేయొద్దు. ప్రజలే వచ్చి ఊరు చెరువును 6 ఊరు ప్రజలే బాగు చేసుకోవాలి. పారబట్టాలి, గడ్డ పారగట్టాలి, శ్రమదానం చేయాలి. ప్రభుత్వం అవసరమే లేదు, కాంట్రాక్టర్లు అవసరమే లేదు. ఎవరు దాని కింద స్టేక్ హోల్డర్స్? చెరువు కింద రైతులు, చేపలు పట్టేటవాళ్ళు, తుమ్మలు కొట్టేటోళ్ళు, తుమ్మలు మేపుకునేటోళ్ళు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, నీరడికాడు, వాళ్ళకే మీరు ఇచ్చేయండి, వాళ్ళే చేసుకుంటారు. అట్లా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎక్కడో హైదరాబాద్ నుంచో, ఢిల్లీ నుంచో తీసుకొచ్చేసి కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు తింటారు, పోతారు, ఇంక కట్టరు. రైట్. 1969 ఉద్యమకారుడు పిజే సూరి గారు ఉన్నారు. సూరి గారు 1969లో తొలి దశ ఉద్యమంలో పోరాటం చేశారు, మళ్ళీ దశ ఉద్యమాన్ని చూశారు. మీరు ఎట్లా చూస్తారు ఈ 2 ఏళ్ల స్వపాలని? తెలంగాణ కావాలన్నా వచ్చేసింది. సో దెర్ ఈజ్ నో మోర్ అజిటేషన్, నో మోర్ అజిటేటింగ్. వచ్చిన దానికి నిలుపుకోవడానికి ఉన్న ఇప్పుడు స్టూడెంట్స్ వీళ్ళు ఇప్పుడు తరం చేస్తుంది అని హోప్తోనే మేమున్నాం. అప్పుడు ఒక 15-20 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిన 1 అకాడమిక్ ఇయర్, వాళ్ళకి రికగ్నైజ్ చేయాలి. ఐ డోంట్ టాక్ ఆఫ్ లీడర్స్ అండ్ ఆల్ దట్, దే గాట్ ఇనఫ్. వాళ్ళ అజిటేషన్లో పోయినందుకు సెంట్రల్ మినిస్టర్లు అందరూ మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేయలే, ఏం చేయలే. వాళ్ళ జీవితమే బతికిన తర్వాత అప్పుడు అమరవీరులు తెలంగాణ ఎవరు చెప్పలే పవర్లో, కానీ లీడర్లు అయింది. ఒక ఎటువంటి అంటే ఒక 200 ఒక కౌన్సిలర్ గెలవని 60 సెంట్రల్ మినిస్టర్లు అయింది బికాస్ ఆఫ్ అజిటేషన్, బికాస్ ఆఫ్ 350
Students died, they were recognized as leaders and they bargained their life, okay. But our 10 to 15 lakh స్టూడెంట్స్ ఎవరు అకాడమిక్ ఇయర్ పోయిందో ఆ కాలంలో వాళ్ళకైనా కనీసం ఈ 2 ఏళ్ళ నుంచి మేము ఆశించేది వాళ్ళకైనా గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ చిన్నది, వీరు 16 ఒక్క జీవితంలో ఒక అమూల్యమైన అంటే ఆ ఉర్దూలో అంటారు కదా జిందగీకే బెహతరీన్ సాల్ ఏక్ సాల్ 1 అకాడమిక్ ఇయర్ దే హవ్ లాస్ట్, అది 1.5 year దే హవ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ అజిటేషన్. ఒక చిన్న పత్రం వాళ్ళకి ఇస్తే సార్ దట్ ఈస్ ఐ డిఫర్. మనం వాళ్ళకి సర్టిఫికేట్ ఇద్దాం, వాళ్ళెవరు మనకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? వాళ్ళు మనతో ఉన్నారా? ఈ రెండే- అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. రెండేళ్ళ వాళ్ళు- గవర్నమెంట్. ఇప్పుడు పోలవరం కడుతుంటే వాళ్ళతోటి ఉన్నారు, 6 సార్ నీళ్ళు తీసుకుపోతుంటే వాళ్ళతోటి ఉన్నారు, అసెంబ్లీలో మాట్లాడలేదు, పార్లమెంట్లో మాట్లాడలేదు. వాళ్ళు మనకేం సర్టిఫికేట్ ఇస్తారు? మనం ఇస్తే ఫ్రేమ్ కట్టుకొని, నువ్వు నేను ఇస్తే ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టి గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ళ గవర్నమెంట్లో ఒక్క ఈ పని కూడా 2 ఏళ్ళల్లో వాళ్ళే చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా 1969 ఉద్యమకారులకు కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి, వాళ్ళకు కూడా గౌరవించాలన్నటువంటి డిమాండ్ 1969 ఉద్యమకారుడు పీజే సూరి చెప్పారు. 2 ఏళ్ల ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మేధావులతో పాటు మనతో చాలామంది యువకులు, చాలా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఎస్ ఎక్కడో ఉన్నప్పటికీ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సపోర్ట్ చేశారు, పోరాటం చేశారు. మనతో ఎన్ఆర్ఐ భవానీ రెడ్డి ఉన్నారు. భవానీ రెడ్డి గారు, ఈ 2 ఏళ్ల తెలంగాణని మీరు ఎట్లా చూస్తారు? సో ఒక జనరేషన్ మొత్తం పోయింది సార్ చెప్పినట్టు. సో వాళ్ళందరూ పాపము చదువుకునే అవకాశం లేక అకాడమిక్ ఇయర్ పోయి వ్యవసాయం చేసుకుంటున్న ఎట్లా ఉండి వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే మమ్మల్ని చదివించడం. పోనీ మేము చదువుకున్నాం వచ్చి ఏమన్నా నిలబెడదామా అంటే అప్పుడు డ్రాట్ 86 నుంచి కంప్లీట్గా మొత్తం డ్రాట్. సో ఇక్కడ బతకలేక ఎన్ఆర్ఐస్ అంటున్నారని చెప్తున్నాను, బతకనీకి ఛాన్స్ లేక పారిపోయినాం అన్నట్టు మేము ఒక రకంగా చెప్పాలంటే. సో అది వేరు. తర్వాత వచ్చేసి మన ఉద్యమం తీవ్రంగా ఇదంతా అయినప్పుడు, ఉధృతమైనప్పుడు కోదండరాం సార్ పిలుపు అందుకొని మేము అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా నేను ఐ వాజ్ ఆల్సో టీడీఎఫ్ ఇండియా, ఇప్పుడు కూడా టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ నేను ఇప్పుడు. సో ప్రభుత్వం చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో మేము చేస్తున్నాం. అంటే ప్రభుత్వం చేయట్లేదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రైతుల ఆత్మహత్యలు అన్నారు, ఈ అడ్రస్డ్. సో దట్స్ ఎ గుడ్ పాయింట్. రైతుల ఆత్మహత్యలు మనం ఆపలేము కావచ్చు, కానీ కొంతవరకు అయితే వీ కెన్ స్టాప్. అంటే కంప్లీట్గా మనము నిలపలేమేమో, కానీ కొంచెం వరకు మనం నిలవరించగలం. సో అట్లా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ స్టాప్ సూసైడ్స్ అనే ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. తర్వాత అదొకటి. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు ప్రైమరీ హెల్త్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్, దోస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. లక్కీగా మాకు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో మేము చెప్పిన ఐటమ్స్ సీఎం గారు యాక్సెప్ట్ చేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే ఏందో అదొకటి, పబ్లిక్ హెల్త్ ఒకటి, పిహెచ్సిస్ బలపడాలి ఒకటి, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒకటి, 2. సో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండ్ సేఫ్ శానిటేషన్, ఆ 2 ఇవ్వాలి గవర్నమెంట్. సో అది దానిలో మాత్రం అది పెద్ద ప్రాజెక్ట్, అది గవర్నమెంట్ హ్యాస్ టు డూ. అండ్ 3వది మేము చేయగలిగింది ఏంటంటే ఎన్ఆర్ఎస్ పాత్ర అన్నారు కదా, ఇంకా మేము చేయగలిగింది ఏంటంటే మేము సంపాదించుకున్న పైసలు మనం తెచ్చి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి, ఇప్పుడు బ్యాంకర్స్తో ప్రాబ్లం అన్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ మాకు లేవు. ₹1,00,000 ₹1,00,000 మేము బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో నేను ఐఎమ్ అప్పీలింగ్ అందరికీ, ఈ ఛానల్ తరఫున కూడా అడుగుతున్నాను, ప్లీజ్ కమ్ ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చి. నేను వచ్చేసాను, ఇట్స్ 8 months ఫర్ మీ. సో ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను. సో ఐ చైర్ శ్రీరామ్. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసారు? తెలంగాణ వచ్చేసిన తర్వాత వచ్చేసాము. సో అది వచ్చేసి నేను కూడా ఐ స్టార్టెడ్ ఇండస్ట్రీ. సో ఐమ్ ఇంటూ ఇన్ఫ్రా నౌ. సో ఒక్కొక్కరు 10 మందికి కాకుండా 50 మందికి, కాకుంటే 10 మందికి, నేనైతే 100 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా పని కల్పిస్తున్నా. సో అట్లనే 1000 మంది తలుసుకొని 2000 మంది తలుసుకొని, ముందు జనరేషన్ 69 ఉన్న వాళ్ళు కూడా చాలామంది యూఎస్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మొన్ననే వచ్చి వాళ్ళందరూ తిరిగి వచ్చిండ్రు. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు వాళ్ళు పాపం 69లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు పాపం. కానీ అందరు ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయి వచ్చి తడవలుగా వాళ్ళ సహకారం అందిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చినాం, తెలో అసెంబ్లీకి వచ్చిపోయినాం, ఏం చేస్తాం, ఏం చేయలేం. అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, తక్షణ కర్తవ్యం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇస్ ద మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్లీజ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ, అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి వేస్ట్. తెలంగాణ ఎందుకు వచ్చింది అని బాధపడే పరిస్థితి తెచ్చుకోదు. ప్లీజ్ డూ కమ్ అండ్ ప్లీజ్ ఎస్టాబ్లిష్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ డూ హెల్ప్ పీపుల్ అండ్ ప్లీజ్ ఎంపవర్ ద రూరల్ తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ భవానీ గారు. రాములు గారు, వ్యవసాయ రంగానికి సంబంధించిన మీరు ఉద్యోగం, మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వ్యవసాయ రంగం ఇంకా ముందుకు పోవాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ జస్టిస్ చంద్రకుమార్ గారు ఇక్కడ సమస్యలు చెప్పారు. మీరు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగి నాయకుడికి మీరేం చెప్తారు? వాస్తవానికి పెద్దలు వారి విశ్లేషణ ప్రకారం చాలా బ్రహ్మాండమైనటువంటి సమాచారం ఇవ్వగలిగారు. సంతోషం. అది ముందుగా వాళ్ళందరికీ నిజంగా శుభాభినందనలు చెప్తున్నాను ఈ ఆవిర్భావ సందర్భంగా. గతంలో ఉన్న వ్యవసాయానికి ప్రజెంట్ నడుస్తున్న వ్యవసాయానికి కొంచెం తేడా అయితే కనపడ్డది.
ఫ్రాంక్లీ స్పీకర్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి అనుకాని వ్యవసాయ పంటల్ని పరిచయం చేయించి వాళ్ళ వ్యాపార నిమిత్తము బలవంతం కూడా పంటలు పండించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని అధిగమించి ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మనకు అనువుకాని పంటలకు పోవద్దు, అనువైన పంటలు మనకు నేలకు అనుకునే పంటలు మాత్రమే పండించాలని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా ప్రచారం కూడా చాలా బ్రహ్మాండంగా వ్యవసాయ శాఖ టేకప్ చేసింది. ఈ మధ్యకాలంలో అందరి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఈ రెండో అంశం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతులంతా కూడా కంపెనీల మీద ఆధారపడి విత్తనాలు కొనుక్కొని వేల రూపాయలు వెచ్చించి పంటలు పండించి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెంచుకునే దుస్థితి ఉన్నది గతంలో. దాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసినటువంటి సీడ్ బౌల్ అనే పథకము చాలా అద్భుతమైన పథకం. కానీ అది ఇంకా అమలుకు ఇప్పుడిప్పుడే రాబోతూ ఉంది. అది అమలైతే మాత్రం మనమే ఈ దేశానికి సప్లై చేసేటువంటి పరిస్థితి తీసుకురాగలం మనం. ఎందుకంటే స్పెషల్గా తెలంగాణ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా అత్యంత ప్రధానమైనటువంటి జిల్లా. ఇది పత్తి విత్తనోత్పత్తి తీసుకునే జిల్లా. మరి అక్కడ రైతులకు కూడా వచ్చిన ఇండస్ట్రీ డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ప్రభుత్వానికి. మరి జస్టిస్ గారు చెప్పినట్టుగా రైతు ఆత్మహత్యలు అంటే ఒక పంట నష్టం మీదనే కాదు సార్, అంటే మేము కూడా పరిశీలించినాం కాబట్టి పంట నష్టమే కాదు, వాటికి ముడిపడి ఉన్నాయి కొన్ని అంశాలు కూడా. కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవడం, కార్పొరేట్ కాలేజీలో చదివించుకోవడం, వైద్యం విషయంలో కూడా అధిక ఖర్చులు పెట్టుకొని అందరితో పోటీ పడడం వల్ల కొంచెం నష్టం జరిగి తర్జన భర్జన మధ్యలో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దాన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు దాన్ని కూడా ఎగ్గబోయిస్తున్నాం మేము. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయలేదనకుండా చేస్తూ ఉన్నది. చేస్తున్న ప్రయత్నాన్ని సహకరించడం కూడా మన వంతుగా మనం బాగా ఖచ్చితంగా విద్యా వైద్యం రైతుల్ని కుంగదీస్తుంది. మన దగ్గర కొంతమంది పేరెంట్స్ విత్తన కంపెనీలే వ్యవసాయ విస్తరణ చేపట్టినాయి. దానివల్ల దొంగ విత్తనాలు కొంటున్నారు, జనం నష్టపోతున్నారు. ఎంత దాకా అయితే ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ అండ్ విజిట్స్ ఉండేది బెనార్ సిస్టమ్, అప్పటిదాకా ఆత్మహత్యలు లేవు. మీరు విదేశీ విత్తన కంపెనీలకు అప్పచెప్పిన తర్వాత ఆత్మహత్యలు వస్తున్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు పోయి చూసుకోవాలి కదా. అది ఎందుకు రద్దు అయింది అంటే అది రద్దు కాలేస్తారు ఇప్పుడు. పని జరుగుతలేదు. లేదు ఉన్నారు అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. మీకు తెలుసు కదా, దాదాపు 1000 పోస్టులు వ్యవసాయ అధికారులు, 1300 పోస్టులు ఏఈఓ పోస్టులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 2 నెలల్లో కూడా రిక్రూట్మెంట్ పూర్తి అయిపోతుంది. తెలంగాణ రైతాంగానికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి సేవలు అందించడానికి వ్యవసాయ శాఖను పటిష్టపరుస్తుంది గవర్నమెంట్. విస్తరణ శాఖ అవును, విస్తరణ శాఖ నథింగ్ బట్ అగ్రికల్చర్. మీరు మాట్లాడదు విత్తనాలు చాలా వరకు కారణం. ఆ విషయం అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఒక్క కల్తీ వ్యాపారస్తులైనా మీరు అరెస్ట్ చేశారా? ఒక్క కల్తీ వ్యాపారస్తులైనా జైలుకు పంపించారా? అంటే సార్ కల్తీ వ్యాపారస్తుల మీద చర్య తీసుకున్నారా ఈ 2 సంవత్సరాల కాలంలో? సార్ కల్తీ విత్తన కంపెనీలు లంచాలు ఇచ్చి విస్తరణ శాఖ వారిని ఒక్క క్లారిటీ ఇస్తాను సార్. ఇక్కడ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ బ్రాహ్మణులు గారు వ్యవసాయ శాఖలో ఉన్నతోద్యోగి కాదు, కంప్లీట్ టాప్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు. ఆయన ఒక వ్యవసాయ శాఖలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి పిలిచాను. అంటే డైరెక్ట్ ఆయన బ్లేమ్ సార్. నేను శాఖలో పనిచేస్తున్నా కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. ఉద్యోగుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ నేను కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తినే, నేను కూడా బాధలు అనుభవించిన వ్యక్తినే కాబట్టి. సో ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆఫీసర్ నేను కూడా కాబట్టి మీరు అన్నట్టుగా సార్ మీకు కనపడకపోవచ్చు, వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చిన ప్రతి కేసును కూడా కేసులు బుక్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఈరోజు మీరే గద్వాల విషయంలో విత్తనోత్పత్తి విషయంలో మీరు ఒక పెద్ద ఉద్యమం టేకప్ చేశారు. వాళ్ళకి లైసెన్స్ రద్దు చేయడానికి మేము సిఫారసు చేసిన లైసెన్స్ ఆల్మోస్ట్ రద్దు అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మన మిత్రుడు చెప్పినాడండి. సీడ్ బౌల్ అని అన్నాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పత్తి పెట్టద్దు అని చెప్తున్నారు. ఓకే, గుడ్, మంచిదే. పత్తి పెట్టకపోతే ఏం పంట పండియాలి? ఇప్పుడు అది ఏం చెప్తున్నారంటే సోయా చిక్కుడు అంటున్నారు, పప్పు దినుసులు అంటున్నారు, మొక్కజొన్న అంటున్నారు. ఈరోజు మన రాములు గారు చెప్పినట్టు సీడ్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు కంది నేను చెప్తాను సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ఎండు రోగం వస్తుంది. ఈ ఎండు రోగానికి రెసిస్టెన్స్ వెరైటీసు కందులు ఉండాలి. దానికి ఈరోజు LRG 41 ఇస్తున్నారండి. ఇది ససెప్టబిలిటీ, ఎండు రోగం వచ్చి ఇంకా ఇదైపోతుంది. దానికి బ్రహ్మాండమైన సీడ్ దొరుకుతుంది. LCA ఉన్నది, క్రిసాట్ ICPH 2740 ఉన్నది. అరే మీరు సీడ్ బౌల్ అంటారు, అట్లాంటి విత్తనాలను సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా పప్పు ధాన్యాలు ఇప్పుడు గ్రీన్ గ్రామ్ నేను పెసలు వేసుకోవాలనుకుంటున్నా. పెసళ్ళు మధ్య రకాలు అంటే ఎల్లో మొజాయిక్, ఈ రోగం రెసిస్టెన్స్ సీడ్ ఎక్కడ లేదు సార్. సీడ్ ఎక్కడ డెవలప్ చేస్తలేరు.
సీడ్ పెంచుతలేరు, Right. బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. రైట్, రాములు గారు ఏమని చెప్తారా? బ్రీఫ్ చెప్పండి. నెక్స్ట్ ఇంకో రైతు. బ్రీఫ్గా సార్, అంటే రెడ్డి గారు అన్నట్టుగా ఇక్కడ విషయం ఏంటంటే సోయాబీన్ కాటన్కు వద్దంటా ఉన్నాము. ఆల్టర్నేట్గా సోయాబీన్ కానీ కందులు కానీ వేసుకోమని సజెషన్ చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు మీ రిపోర్టర్ ఏ మండలం అయితే ఉన్నారో మీరు ఇప్పుడే కనుక్కోండి లైవ్లో, 2 లక్షల టన్నుల క్వింటాల్ల సోయాబీన్ సీడ్ సిద్ధం చేసి పెట్టుకున్నాం మేము. వ్యవసాయం అవసరం, వ్యవసాయం మీద కూడా మనం మంచి ఉపాధి పొందొచ్చని శ్రీనివాస్ ఓయూ నుంచి పీచ్ చేసిన వ్యక్తి. మీరు చెప్పండి సార్, మీరేమంటారు? బ్రీఫ్గా ప్లీజ్, బ్రీఫ్. నా పేరు శ్రీనివాస్ అండి. ఉస్మానియాలో పీజీ ఎంఏ హిస్టరీ చేశాను. రైట్. శంషాబాద్ దగ్గర బుర్జగడ్డలో ఉంటాను. మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మా ఊరికి నల్లని డాంబర్ రోడ్ వచ్చింది, చాలా సంతోషం. అదొకటి. తర్వాత పట్టపక్కలే కరెంట్ ఒకటి బాగా 6 గంటలు వచ్చేస్తుంది, బాగా సంతోషం మా రైతులకి. అక్కడ మేము చదువుకున్నటువంటి విద్యార్థులు వ్యవసాయం చేయాలంటే భయపడేటటువంటి, కొంచెం చదువుకున్నా కూడా ఉద్యోగం కోసం ఎగబడేటటువంటి వాళ్ళలో మేమంతా ఎవరైతే వచ్చాము, ఒక 5-6 మంది కూడా వ్యవసాయాన్నే ఒక ఉద్యోగంగా భావిస్తాం. మేము వ్యవసాయాన్నే మేము ఒక ఉద్యోగంలా భావిస్తూ, ఉద్యోగస్తుడు ఎంత సంపాదిస్తున్నాడో అంత మేము సంపాదిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము మా చిన్న గ్రామంలో 10,000 నుంచి 30,000 రూపాయల దాకా నెలకి, సంవత్సరం అంతా కూడా, వేసవి కాలంలో కూడా అదే సంపాదించుకుంటూ మేము వ్యవసాయాన్ని మేము పండగలాగానే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వ్యవసాయం చేస్తున్నా, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేసుకున్న గర్వపడుతూ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇంకా చాలా గర్వపడుతున్నా. జీవ వైవిధ్యం అంటారు, ప్రకృతి వ్యవసాయం చేయండి, జీవ వైవిధ్యాన్ని కాపాడండి. మరి ముఖ్యంగా ఒకటే విషయం, ప్రభుత్వ డైరీ కనుక ఉంటే మరి ఇక్కడ జంట నగరాలలో మరి రిక్షా కార్మికులు కానీ, పేద తరగతి వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వ డైరీ ఉంటేనే మరి ప్రైవేటు డైరీ ఆగడాలి. ఎందుకంటే 100 రూపాయలకు లీటర్లు అమ్మినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు మన్నించాలా. ఇప్పుడు ఈ డైరీ కనుక లేకుండే, విజయ డైరీ ప్రభుత్వ డైరీ లేకుంటే ఇవాళ 100 రూపాయలు అమ్ముతాడు ప్రైవేట్ వాడు, వాళ్ళ లాభార్జన కోసం. కాబట్టి దీన్ని ప్రభుత్వ దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలని కోరుతారు. ఎడ్యుకేటెడ్ రైతులు రావాలంటే, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు రైతు కావాలంటే గవర్నమెంట్ ఏంటి, ఒక ఇండస్ట్రీ పెడతా అంటే కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇవాళ విజయ్ మల్లె ఎన్నో కోట్లు తీసేసుకొని ఎక్కడో వెళ్ళిపోయాడు. అదే ఒక రైతుకి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా ఒప్పుకోలేదు. నిధులు, నీళ్లు, నియామకాల్లో ముఖ్యంగా నియామకాల నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటరీలో స్టార్ట్ అయినట్టు ఉద్యమం గ్రామీణ స్థాయి దాకా చేరింది. మరి నిజంగానే మనం అనుకున్న స్థాయికి వెళ్ళామా? ఎక్కడి దాకా వెళ్తున్నాం? ముందు సెక్రటరేట్ నుంచి మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. చెప్పండి, మీ సెక్రటరేట్ ఉద్యోగులు ఈ విషయం మీద ఈ 2 ఏళ్ల తెలంగాణ ఎట్లా చూస్తారు? ప్లీజ్. హలో సార్. తీసుకుందాం సార్, నేను రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ జరుగుతుంది ఏంటంటే, కమల్నాథన్ కమిటీ ముఖ్యంగా ఉద్యోగుల విభజనకు సంబంధించి చేస్తున్నటువంటి కాలయాపన మమ్మల్ని అందరినీ కూడా మరింతగా బాధ పెడుతుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో నేను పిలవగానే, అంటే మీరు పిలవగానే వచ్చిన అన్న, మీకు నీళ్ళు అందించిన, మీరు నినాదాలు చేస్తే మీ అనుకున్న, మీరు మాట్లాడితే నేను విన్నా. ఇవన్నీ ఎటువైనా అన్న, ఇవాళ క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, క్లాస్ 3 ఎంప్లాయీస్ కానీ, ఇంకా మిగతా ఉద్యోగులు కానీ సుమారు 200 నుంచి 300 మంది ఆంధ్ర సచివాలయంలో అలాగే ఉండిపోతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ మానసిక వ్యధను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెలలో, రాబోయే నెలలో అందరూ కూడా జూన్ 20లో షిఫ్ట్ అయిపోతున్నాం. మరి మా పరిస్థితి ఏంది? మేము యాడుండాలి? ఇవాళ నువ్వు మమ్మల్ని రమ్మంటివి, ఇవాళ నువ్వు మమ్మల్ని పట్టించుకుంటలేవు అనేటువంటి స్వరం వినబడుతుంది. కాబట్టి మేమంతా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నేను కోరుతుంది ఏంటంటే, ప్రభుత్వాన్ని సాధ్యమైనంత తొందరగా ఇంట్రెస్ట్ తీసుకొని ఉద్యోగుల విభజన పూర్తి చేసి ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంత ఎదుటి వారికి కనబడుతుంది. హెడ్లైన్లో నమస్తే తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులు 43% ఉద్యోగులకు జీతాలు పెరిగినాయని, బ్రహ్మాండమైన బతుకులని. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగి ఎన్నో మురిపాలతో, ఆధారాలతో ఊగులాడుతున్నాడని చెప్పి పేపర్లో రావడం ఇది సహజంగా మనం అందరం గమనించాల్సిన విషయం. కానీ తెలంగాణ ఉద్యోగులు ఎన్ని బాధలలో ఉన్నారో తెలంగాణ వచ్చిన తర్వాత అనేది వాళ్ళ ఇంటి సంసారాలకు వచ్చి ఒకసారి వెలుగు చూస్తే అది తెలుస్తుంది ఖచ్చితంగా. మాకు ఆశ పెట్టి నిరాశ చేయకండి. ఇస్తా అంటే ఆశ, కొడతా అంటే భయము. తెలంగాణ ఉద్యోగులము నమ్మి మోసపోయినటువంటి రోజులు ఈరోజు. ఉద్యమ నాయకులు ఎంతోమంది మాకు మోసం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ కార్డులు కూడా మాకు ఇంటి నుండి మాకు ఉన్నటువంటి హెల్త్ కార్డులు మా కుటుంబ సభ్యులకు అందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి సదుపాయాలు కల్పించి మీకు హెల్త్ కార్డులు ఇస్తున్నారు. ఇంతవరకు కూడా హెల్త్ కార్డులు పాట లేదు. ఎక్కడ పోయినా కూడా మా కార్పొరేట్ హాస్పిటల్ పోతే మెడలమే చేసి గెంటేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా ఉద్యోగాల అవమానాలకు ఉన్నటువంటి
ఈ వేదిక అయింది హెల్త్ కార్డు విషయంలో. దయచేసి మాకు పిఆర్సీ కూడా 9 నెలల పిఆర్సీ ఇంకా రాలేదు, దయచేసి అది ఆలోచించాలి. నేను అనుష అండి, నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశాను. నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ని. అండ్ చెప్పాలంటే గవర్నమెంట్ అన్ని జాబ్స్ అని రిలీజ్ చేస్తున్నారు, కానీ దానికి ఇప్పుడు 100 పోస్ట్ అంటే 1 lakh మెంబర్స్ అప్లికేషన్స్ వస్తున్నాయి. ఏంటి అంటే వయసు 44 ఏజ్ పెంచారు, దట్స్ గుడ్, మంచి పని చేశారు. కానీ ఇచ్చినట్టే ఇచ్చే అవకాశం లాక్కున్నట్టుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే జేఎన్టీయూ వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళకి పెట్టే ఎగ్జామ్ సమానంగా పెట్టారు. ఫస్ట్ ఎగ్జామ్ ఎస్ఏ ఎగ్జామ్ మొన్న జరిగిందండి రీసెంట్గా. దాని ఎగ్జామ్ పేపర్ అసలుకి చదివే వాళ్ళకి ఈ ప్యాటర్న్ వస్తుందా, అసలు ఇలాంటివి ఉంటాయా క్వశ్చన్స్ అని స్టన్ అయ్యారు చెప్పాలంటే. భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అంటే అసలు ఎస్ఐకి టాప్ మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది జస్ట్ ఒక 10%. లాస్ట్ టైం 2012లో రిలీజ్ చేశారండి ఎస్ఐ ఎగ్జామ్. అందులో జస్ట్ 200 ఉమెన్కి రిలీజ్ చేశారు. అందులో ఒక్క సీట్ ఎస్సీఎంఐకో బీసీఎంఐకో వచ్చిందండి రిజల్ట్. మిగతా 199 బ్యాక్లాగ్స్ ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలేదు. వెల్ అండ్ గుడ్, తెలంగాణ ఫామ్ అయింది, మా కోసం మాకు ఏమైనా చేసుకోవడానికి ఉంది, మా టాలెంట్ మాకు నిరూపించుకోవడానికి అవకాశం ఉంది అని మేము వచ్చినప్పుడల్లా ఏదో ఎగ్జామ్ లైక్ నెగిటివ్ మార్కింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పాలంటే ఎస్ఐలో ప్రిలిమ్స్ మెయిన్స్ అని పెట్టారండి. ప్రిలిమ్స్కి వస్తే నేను ఫస్ట్ ప్రిలిమ్స్లోనే 70 మార్క్స్ రావాలి, నాకు 68 మార్క్స్కే ఆగిపోయాను. ఏంటి అంటే కట్ ఆఫ్ బీసీ 70. నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ నుండి నేను ఎంత స్ట్రగుల్ చేస్తే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా నాకు తెలుసు. ఇప్పుడు కూడా మన తెలంగాణలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ తప్ప ఇంకెవరికైనా 10 మంది ప్లేయర్స్ పేరు చెప్తే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. 199 అసెంబ్లీ సీట్స్ వచ్చాయని మాత్రమే తెలుసు, కానీ ఎంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ఉద్యమంలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, బెల్లి లలిత గురించి ఎంతమంది తెలుసండి. ఎంతసేపు సీఎంగా ఈయనున్నారు. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీఎంగా బురుగుల రామకృష్ణ గారు చేశారు, కానీ ఆయన గొర్రెలాగా మాట తిప్పింది ఎవరి గురించి అంటే వెల్లోడి గారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం ఉన్నాము, ఒక పొజిషన్లో ఉన్నాము, అట్ ద సేమ్ టైం సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఏది కానీ వాళ్ళు ఏ గైడెన్స్ ఇస్తే మన మినిస్టర్స్ అలానే పోతున్నారు. మంచి పరిణామం ఏంటంటే గంటా చక్రపాణి లాంటి వాళ్ళని ఉద్యమంలో భాగస్వామి, తెలిసినవాడు, ప్రొఫెసర్ అని టీఎస్పీఎస్సీలో పెట్టడము, ఈ సారు వీళ్ళంతా కలిసి ఒక సిలబస్ ఏర్పాటు చేయడం, తెలంగాణ సిలబస్. నిజానికి ఏ డిపార్ట్మెంట్లలో అట్లాంటి ప్రయత్నం జరగలేదు, కానీ కొంచెం తెలంగాణతనం తేవడానికి, ఉద్యోగులలో తెలంగాణతనం వచ్చే వాళ్ళన్నా తెలంగాణతనంతో ఉండడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ సిస్టమ్ గురించి చాలామంది ఎక్కడ పోతున్నారు అనేది మొన్న గంటా చక్రపాణి గారు చెప్పినారు. తెలంగాణ సిలబస్లో పోతున్నారు. రైట్. తెలంగాణ సిలబస్ తెలియకపోతే తెలంగాణకు ఉద్యోగులు ఎక్కర్రారు, వాస్తవం. కానీ ఒక మంచి ప్రయత్నం అయితే టీఎస్పీఎస్సీ ద్వారానే జరిగింది. ఈసారి కూడా భాగస్వామ్యం మరి ఎట్లంటే తెలంగాణ సిలబస్ పెట్టినారు, వాళ్ళు హిస్టరీ పెట్టినారు. గడక అంటే ఏంది, జొన్న అంటే ఏంది, ఏడెక్కడ పండుతుంది, పచ్చ జొన్న అంటే ఏంది, కథ ఏంది, కార్ఖానా అంతే పెట్టారు. కాబట్టి మీరు కొంచెం అంతకుముందు ఉన్న ప్యాటర్న్ ఇబ్బంది పడుతున్నారు. రెండో వైపు ఎక్కడ అంటే ఈ ఉన్నాయి కదా మాఫియా, ఎట్లాగైతే ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు అంటామో, ఈ గ్రూప్ 2 అన్న వల్ల 5,000, 50,000, 50,000, 5,000 మంది ఏమి చదువు చెప్తారో ఏమో. మీరు నమ్ముకోరు మిమ్మల్ని మీరు. ఉద్యమం మీరు చేసిన వాళ్ళే, ఈ ఉద్యమం మీకు తెలుసు, తెలంగాణ మీ బతుకు. ఈ రెండు నమ్ముకోరు, మీరు పాస్ అవుతారని నా నమ్మకం. మేము డెవలప్ చేసిన సిలబస్లో నేను చైర్మన్గా ఉన్నాను. 31 మంది సభ్యులు ఉన్నారు, చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు. అంటే మేము గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే సిలబస్ తయారు చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే కొంత హయ్యర్ లెవెల్ సివిల్ సర్వీస్ కాబట్టి దాంట్లో తెలంగాణ ప్రాముఖ్యత ఉండాలని చూసాం. కానీ ఒక్కటి జరగడం ఏం జరిగిందంటే, చాలా కాలంగా ఈ పరీక్షకు తయారవుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్కి విపరీతంగా డబ్బులు కట్టారు కాబట్టి ఒక ప్రెషరు మా కమిటీ మీద ఏమిటంటే సిలబస్ని ఎక్కువగా మార్చకండి అనేది చాలా ప్రెషర్ ఉంది. అందుకని మినిమం చేంజెస్తో తెలంగాణ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి పాత సిలబస్ను ఎక్కువగా మేము మార్చడానికి, ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము తయారయ్యాము అని కొందరు కాదు. మేము సిలబస్ ఫైనలైజ్ చేసిలో డీసీపీ ఫోన్ చేసాడు, 2-3 వేల మంది సర్వీస్ కమిషన్కి వచ్చేస్తున్నారు, రమ్మని చెప్పాం. మాకేం అసలు భయం లేదు, పిల్లలు వస్తే చెప్పడానికి మాకు పారదర్శకత ఉంది, మాకు విశ్వాసం ఉంది. మేము పెద్ద పిల్లలకు భయపడవలసిన అవసరం లేదు, రమ్మని చెప్పాం. ఆయన డీసీపీ ఒక 10 మందిని తీసుకొస్తే మేము కూర్చొని వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు ఏమంటే మీరు ఎక్కువగా మార్పులు చేయకండి, ఎందుకంటే మేము మళ్ళీ కోచింగ్కి వెళ్ళి. మరి గుడ్డిలో మెల్లగా చెప్పుకుంటే, ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ ఆర్టీసీ ప్రధానంగా లాభాల్లో ఉంటుందని అందరూ మరి వక్తలు కానివ్వండి, రచయితలు కానీ, మేధావులు, విశ్లేషకులు ఎవరు చెప్పినా కూడా తెలంగాణ ఖచ్చితంగా లాభాల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ఆపరేషన్స్ లేవు అనేది ఒక చర్చలో వచ్చిన విషయం. మరి ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ ఏర్పడిన తర్వాత ఏదైతే అక్రమ రవాణా చట్టవిరుద్ధంగా మరి రూల్స్కు వ్యతిరేకంగా నడుస్తున్న అక్రమ ప్రైవేటు వాహనాల రవాణాను ఈ రోజు వరకు ప్రభుత్వం అరికట్టలేదు. ఖచ్చితంగా తీసుకున్నట్టయితే మరి గతంలో ఎక్కువ ఉన్న సంస్థలు, ఎక్కువగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలకు సంబంధించిన సంస్థలు ప్రతి రంగంలో, అది ఆటో రంగం నుంచి తీసుకున్నా, మరి ఇప్పుడు వస్తున్న కొత్తగా వచ్చిన మెర్సిడెస్ బెంజులు కానీ ఇంకో రకమైన తీసుకున్న ఏదైతే చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయో వాహనాలను మరి అట్లాంటి ఆర్టీసీకి కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్న సంస్థల పట్ల మరి ఏ రకమైన చట్టవిరుద్ధంగా తిరుగుతున్న వాహనాల పట్ల చర్య తీసుకోబడలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న కంపెనీలు పోతాయంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చాలా కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నాయి చూస్తున్నాం. అది యాపిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇట్లాంటి ఇంకా చాలా కంపెనీలు కూడా వచ్చాయి. అల్లం నారాయణ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఐటీ కంపెనీల వల్ల ఉపాధి చేస్తాయి, ఎవరికి పెరిగే అవకాశం ఉంది? మనం ఆశించిన దాంట్లో ఎంతవరకు అడుగులు పడుతున్నాయి? ఐటీఆర్ లాంటి రావడము, లేకుంటే అన్ని ప్రధాన సంస్థలు, కానీ అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు అనే వాటికి ఉండే లక్షణాలని మనకు చెప్పరు. ఈ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని చెప్తారు. అందులో భాగంగా హైదరాబాద్ ఇమేజ్ కోసం ఇవన్నీ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, ఫైన్. కానీ యాక్చువల్ ఉపాధి తెలంగాణలో మాట్లాడింది ఇది కాదు. అంటే 1,00,000 ఉద్యోగాలు హామీ పడ్డది తెలంగాణ ఉద్యమం. ప్రభుత్వాలు కూడా హామీ పడ్డాయి. అనేక సార్లు 1,00,000 ఉద్యోగాల గురించి మాట్లాడినారు. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఐడెంటిఫై చేయాలి. తర్వాత తప్పనిసరిగా ఆ ఖాళీలన్నింటినీ ఒకదాని వెంట ఒకటి నింపుకుంటూ పోవడం అనేది ఒక అత్యుత్తమ పరిష్కారం. నా పేరు శ్రేయ అండి. నేను బీటెక్ చదువుతున్నాను. లాస్ట్ మంత్ అయిపోయింది నా బీటెక్. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువైనాయని నా ఫీలింగ్. బికాజ్ లాస్ట్ టైం కన్నా మా కాలేజ్లో మొత్తం అంతమంది మోస్ట్లీ ప్లేస్ అయ్యారు. టిమ్ కుక్ కూడా వచ్చారు రీసెంట్గా మా కాలేజ్కి. అండ్ 4,000 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించారు. అలాగే గూగుల్ అండ్ అమెజాన్ కూడా. సో నేను ఇంకొక విన్నపం ఏం చేద్దాం అనుకున్నా అంటే, తెలంగాణకి అమ్మాయికి కట్నంకి పెళ్ళికి కాకుండా స్కాలర్షిప్ అలా ఇచ్చి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్తున్నాను. స్కాలర్షిప్ డీటెయిల్స్ కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఇట్స్ నాట్ మెంట్ ఫర్ మ్యారేజ్ అండి. ఎడ్యుకేషన్లో చాలా ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పే చేయడానికి ఫీజు డబ్బులు లేక మ్యారేజ్ చేస్తున్నారు. ఐటీ నుంచి మీరు వచ్చారు కదా, టైటా నుంచి, రైట్? గ్లోబల్గా ఏమవుతుందంటే ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ చూస్తే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి, తర్వాత బిగ్ డేటా అని చెప్పి, తర్వాత ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, ఇవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనమాట. వీటితోటి ఏమైంది, మేజర్ కార్పొరేట్స్లో రిట్రెంచ్మెంట్ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద కంపెనీస్ వేల మందిని తీసేస్తున్నారు అక్కడ. మైక్రోసాఫ్ట్ నిన్ననే మీరు చూస్తే 2,000 మందిని తీసేసింది. అట్లా మేజర్ కార్పొరేషన్స్ అన్ని 10,000 తీసేస్తున్నారు. అయితే ఎవరిని తీస్తున్నారు అంటే వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. వాళ్ళు యంగ్స్టర్స్ని తీసుకుంటున్నారు ఇప్పుడు. సో మన దగ్గర యాంపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళని మనం తయారు చేయాలి. అది ఒక ఛాలెంజ్ ఉంది గవర్నమెంట్కి. దాని గురించి టాస్క్ అని చెప్పి ఫామ్ చేసి చేస్తున్నారు కాలేజెస్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ గురించి, టాలెంట్ డెవలప్మెంట్ గురించి. అయితే దాన్ని చేయాలంటే మనకి ఫ్యాకల్టీస్ సరైన ఫ్యాకల్టీస్ కావాలి. ఫ్యాకల్టీ డెవలప్మెంట్, FDP ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలి. ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉంటే స్టూడెంట్స్ కరెక్ట్గా తయారవుతారు. సో అది ఎంప్లాయ్మెంట్ సైడ్ అది ఒకటి ఉన్నది. తర్వాత టీ-హబ్ అని చెప్పి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయడానికి ఒక 70,000 SFT ఫెసిలిటీ ఒకటి డెవలప్ చేశారు. అయితే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు, మంచి ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకి. బట్ వాళ్ళకి ఏంటంటే ఇది క్యాపిటల్ కావాలి. వెంచర్ క్యాపిటలిస్ట్ని ఇంకా మీరు తీసుకురావాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి మోర్ వెంచర్ క్యాపిటలిస్ట్ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత చూస్తే మీరు మైక్రోసాఫ్ట్ నుంచి కానీ, తర్వాత గూగుల్ నుంచి కానీ, ఇట్లా చాలా పెద్ద కంపెనీస్ వాళ్ళు ఇక్కడ సెటప్ చేస్తున్నారు. వాళ్ళ బిగ్గెస్ట్ సెంటర్స్ అవుట్ సైడ్ US అని చెప్పి ఇక్కడ గూగుల్ సెంటర్ అనౌన్స్ చేసింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చారు. తర్వాత మొన్న చూస్తే మన యాపిల్ వాళ్ళు కూడా వచ్చారు.
సో ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. బట్ గవర్నమెంట్కి ఇంకా వేరే చాలా పనులు ఉంటాయి కదా, వాళ్ళు ఇట్లా ఒక్కొక్కటి చేసే బదులు మేము అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి సస్టైన్డ్గా దీని మీద ఈ కొలాబరేషన్స్ గురించి పనిచేస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదే ఇప్పుడు గ్లోబల్ కంపెనీస్ వస్తే ఇక్కడ ఉద్యోగాలు రావు. వచ్చేది హౌస్ కీపింగ్ ఉద్యోగాలే, పాయకాలు సాఫ్ చేసే ఉద్యోగాలే తెలంగాణలోకి వచ్చేది హౌస్ కీపింగే. అది గ్లోబల్ టాలెంట్ ఉంటుంది, గ్లోబల్ క్యాపిటల్కి అదే లక్షణం ఉంటుంది. దాని గురించి పోదు. వినండి, రీఇండస్ట్రియేషన్ చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన రీఇండస్ట్రియేషన్ను తీసేసి ఇప్పుడు రీఇండస్ట్రియేషన్ చేస్తామా, హెచ్ఎండి తిరిగి తెస్తామా, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, ఆల్ ఇన్ రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ మిల్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లేదు, రావు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు పెట్టుబడి ఉన్నంత కాలం ఇక్కడ చంద్రబాబు నాయుడు లేదు వినండి, వినాలే లేదు వినాలే, అవి వస్తాయనే భ్రమలో మీరు ఉండొద్దు. ముందు గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు అమ్మా, ఇవన్నీ ప్రైవేట్, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ అని భ్రమలు ఉండొద్దు. మేము ఇక్కడ ఉన్నాము, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు క్లోజ్ చేసినారు. ఎందుకంటే మీ ప్రైవేట్, మీ మారుతి ఉంటే, మీ అంబాసిడర్ ఉంటే విదేశీ కార్లు ఇక్కడ రావు, మీ స్కూటర్లు ఉంటే విదేశీ కంపెనీలు రావు, మీ ఆంప్రో ఉంటే విదేశీ బిస్కెట్లు ఇక్కడ రావు, మీ ఏది ఉన్నా కూడా ఆఖరికి మీ గోల్డ్ స్పాట్ ఉంటే కూడా కోకోలా, పెప్సికోలా ఇక్కడ రాదు. కాబట్టి ప్రైవేట్ పరిశ్రమలే వాటన్నిటిని పద్ధతి ప్రకారం నాశనం చేసినారు. అందుకని ఆ పరిశ్రమలన్నీ తిరిగి తెరిచే పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఉంటే ఎంప్లాయ్మెంట్ పాలసీ అది ఆలోచించాలి. చాలా డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మొత్తం లెక్క కడితే ప్రభుత్వం మళ్ళీ కొత్తగా లెక్కలు చేయాలా. దాదాపు 1,30,000 1,40,000 ఉద్యోగాలు వస్తాయి లెక్కలు చేస్తే. ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మళ్ళగా కొత్తగా చేయాలా. సంతోషం, ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నది, అది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ మొత్తం ఎన్నెన్నో పోస్టులు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో సరి అయిన లెక్క తీస్తే ఎన్నో పోస్టులు వస్తాయి. వాటన్నిటికీ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. రెండవది పాలసీ అనేసరికి కానిస్టేబుల్ ఉద్యోగానికి మనం ఎటువంటి ప్రశ్నాపత్రం ఇవ్వాలా, ఎస్ఐకి ఎటువంటి ప్రశ్నాపత్రం ఇవ్వాలా, కానిస్టేబుల్కి కూడా తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఉంటారు చాలా వరకు. ఇంగ్లీష్లో ప్రశ్నలు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెట్టేసరికి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అంత కఠినమైనటువంటి ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఒకటి అంటే రెండవది ఏంటంటే సిలబస్ కమిటీలో కావచ్చు, మిగతా దాంట్లో కూడా అట్లాంటి మేధావుల్ని, అట్లాంటి ఇంటెలెక్చువల్స్ని పెట్టారు. అయితే ఒక ముఖ్యమైన విషయం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇక భవిష్యత్తులో నిరుద్యోగులు కాకుండా చూసుకోవాల్సిన అవసరం. రైట్, అంటే ఎట్లా? ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంది. ఒక్క ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల 100 కొద్ది మంది బొగ్గుగాని కార్మికులు నిరుద్యోగులు అయిపోతున్నారు. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాళ్తాయి. హైదరాబాద్ బెల్లం వంటిది, కంపెనీలు అక్కడ వాళ్తాయి. వాళ్ళ ప్రయోజనం కోసం ఇక్కడికి వస్తున్నాయి తప్ప మన ప్రయోజనం కోసం వస్తుందని అయితే అనుకోము. తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారని కూడా లేదు. రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఏంటండి కోచింగ్ సెంటర్లు, కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా కోచింగ్ సెంటర్లు, పేపర్లు, క్వశ్చన్ పేపర్లు. అసలు ఉద్యోగం వచ్చి ఎంతమంది జీవితం నిలుపుకుంటారో కానీ అప్పుల పాలయ్యే తల్లిదండ్రుల కోట్లాది కుటుంబాలు మారే పరిస్థితి ఉంది. ఈ కోచింగ్ సెంటర్ల మీద తప్పనిసరిగా నిఘా ఉండాలి, వాటిని నిర్మూలించాలి, వాటిని రద్దు చేయాలి. ప్రభుత్వమే ఇవ్వండి స్టడీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళని చదివించి మంచి వాళ్ళని తీసుకోండి. కానీ దీనివల్ల కొంతమంది ఉద్యోగాలకి మొత్తం తెలంగాణలో పేదరికం పెరిగే పరిస్థితి రాకుండా ఉండాలని. ఇంతకుముందు రాములు గారు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యకు చాలా కారణాలు, అందులో ఒకటి కార్పొరేట్ విద్య, కార్పొరేట్ ఫీజులు ఒకటి. మన దగ్గర పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వచ్చారు. మేడం మీరు మాట్లాడండి, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కార్పొరేట్ ఫీజుల నుంచి బయటపడాలా, ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్. నా పేరు అరవింద జటా. ఇక్కడ ఇంతమంది వేరియస్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన పెద్దలు కానీ పార్టిసిపెంట్స్ కానీ మనందరిలో ఒక కామన్ థింగ్ ఏంటంటే వీఆర్ ఆల్ పేరెంట్స్. ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజ్ మేనేజ్మెంట్స్ ఒక సార్ట్ ఆఫ్ దోపిడీ చేస్తున్నాయి. ఒక 5 ఏళ్ల కిందట 27,000 కదా అని మన పిల్లల్ని వేసుకున్న కొన్ని స్కూల్స్లో ఈరోజు అదే ఫీజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years అరౌండ్ 2.5 lakhs దాకా చేరుకుంది.
ఏ స్కూల్ మ్యాక్సిమం ఆఫ్ 80 to 90% స్కూల్స్ అయితే వితౌట్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నాయి. ఇవేవి లేకుండా మరి వీ హ్యావ్ అ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. వీ యాజ్ పేరెంట్స్ అంటే 2 years ఆఫ్ సెలబ్రేషన్ అనుకోవాలా ఆర్ ఇంపెండింగ్ 2 years ఆఫ్ కన్ఫ్యూజన్ అనుకోవాలా, వీఆర్ నాట్ నోయింగ్. I personally believe transparency is the heart of democracy and good governance. మేము వాళ్ళని అడిగేది ఒకటే, మీరు ఫీజులు దేనికి తీసుకుంటున్నారు, ఎందుకు హైక్ చేస్తున్నారు, ఈ ఒక్క విధంగా ట్రాన్స్పరెన్సీని చూపించండి. అల్లం నాన్నగారు దీని మీద కొద్దిగా స్పందించండి. ఫీజుల గురించి అంటే సార్ మాట్లాడిందైనా మనం మాట్లాడిందైనా ప్రైవేటు విద్య ఒకవైపు పుంజుకుంటూ ఉండగా, ప్రైవేట్ విద్య ఫీజులు పెంచి ఇంకింత భారం చేస్తూ ఉండగా మనం కేజీ టు పీజీ మాట్లాడుకోలేము. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి. ప్రైవేటు విద్య అంతరిస్తే తప్ప, ప్రైవేటు విద్య అంతరించడం మీన్స్ ఒక ఆదర్శం. ఈ ఆదర్శ నమూనా ఉంటే తప్ప మనం అనే కేజీ పీజీ రాదు, మనం అనే భద్రత రాదు. ఇప్పుడు ఒకటే పరిష్కారం, గవర్నమెంట్ స్కూల్లో అందరూ చదవాలనే చెప్తున్నారు, విచ్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. ఎందుకంటే ఇంకా 32 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే కంటే ఎక్కువ ఉన్నారు అనేది. దీంట్లో వయా మీడియా ఇట్లా ఎట్లా డెవలప్ చేయాలనే దాంట్లో చట్టాలు ఏమైనా ఉపయోగపడతాయనేది ఆమె అడుగుతున్న ప్రశ్న. చట్టాలు ఉపయోగపడడంలో చాలా లుసుకులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలేజీలన్నింటినీ దురస్తు చేస్తామని ఒక ప్రయత్నం చేసిండ్రు, కుదరదు కూడా బహుశా అనుకోవడం. అట్లాగే రేపు పొద్దున ఈ ఫీజులు కూడా కుదరవు, మీరు అనుకుంటున్నారు కానీ కుదరవు. ఎందుకంటే ఈ లాబీస్ అమెరికన్ గన్ల లాబీ కంటే పెద్దవి ఇవి. ప్రైవేటు విద్య లాబీ కానీ, ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్ లాబీ కానీ చాలా పెద్దవి, ప్రభావిత వర్గం అది. ప్రభుత్వాలను కానీ బయట ఉన్న సమాజాలను కానీ బాగా ప్రభావితం చేసేది. కాబట్టి ఒకటి డిమాండ్ చేయాలి, ఉద్యమం చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక వైపు ఎదురయ్యే ప్రశ్నను కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను డాక్టర్ టీవీ రామనర్సయ్య, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. మొదలు విద్యాపరంగా తీసుకున్నట్లయితే కనీస వసతులని కంపల్సరిగా ఏర్పరచాలి ప్రతి స్కూల్లో. అలాగే విద్యా విధానం అన్ని స్కూల్లో ఒక రకంగా ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఇలా ఉండకూడదు. ఇంగ్లీష్ మీడియం ఒకవేళ ఆధారంగా తీసుకున్నట్టయితే ఒకే రకమైన సిలబస్, ఒకే రకమైనటువంటి పద్ధతులు ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉండాలి. రెండోది, గవర్నమెంట్ స్కూల్లో విశాలమైనటువంటి స్థలం ఉంది, కానీ దాన్ని సరిగ్గా వినియోగం చేసుకునేటువంటి విధానం లేదు. ఎందుకు? ఎవరిపైన ఎవరికి కంట్రోల్ ఉండదు. హెడ్ మాస్టర్ ఒకవేళ స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే టీచర్సే కంప్లైంట్ చేస్తారు, అది వాస్తవం. నేను అనుభవించాను, 19 ఏళ్ళు ప్రిన్సిపల్గా ఉండి అనుభవించాను. నేను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడల్లా నా మీద కంప్లైంట్స్ పోయినాయి డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కే, ఇతను మంచివాడు కాదు ఇలా అన్నది. కాబట్టి ఆ పద్ధతులు పోవాలంటే మొదలు ఇంకోటి ట్రాన్స్ఫర్స్ తీసేయాలండి. భార్యాభర్తలు ఒకటే దగ్గర ఉండాలి, లేకపోతే మేము ఏదో ఊళ్ళో ఉండి ఇంకో చోటు ఉండాలి, ఇవన్నీ పద్ధతులు మానేయాలి. ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ డిస్ట్రిక్ట్లో టీచర్స్గా పెట్టండి. ఇప్పుడు బోల్డ్ అంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి టీచర్స్ని అదే డిస్ట్రిక్ట్లో పెట్టండి. ట్రాన్స్ఫర్స్ మొత్తం బ్యాన్ చేయండి. అయితే దీనికి ఒకటి యాడ్ చేస్తాను సార్. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ప్రతిభ లేదని కాదు, చదువు చెప్పే టీచర్లకు ప్రతిభ లేదని కాదు, బ్రహ్మాండమైన ప్రతిభ ఉన్నది, కానీ దాని ఎంకరేజ్మెంట్లో ల్యాబ్సెస్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు తెలుసు, మీరు ఇదాకనే అన్నారు విశ్లేషణలో, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇంత ఉన్నతమైన విద్య అందించవచ్చు, పోటీ పడవచ్చు సమాజంతో అని. మరి దాన్ని అటువంటి నిర్బంధ విద్యని మిగతా పాఠశాలలో కూడా స్ప్రెడ్ చేసినట్టయితే బాగుంటుంది, కావాల్సిన ప్రతిఫలం కూడా వస్తుంది. మనకు ప్రభుత్వ గురుకులాల చదివిన వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం దాకా కూడా పోయొచ్చారు. ఎవరెస్ట్ శిఖరం ఈ రోజు కనీవీరైన ఎరగని రీతిలో అజంజాయి ప్రేమ్జీ యూనివర్సిటీలో 22 మంది విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్లో పోయారు. ఇంకోటి, ఆటో రిక్షా నడుపుతున్నాడు, నేను ప్రత్యక్షంగా చూసిన, మా ఊరు పక్కలూరు ఆటో రిక్షా నడుపుతున్నటువంటి మంచి తాగే అతని వ్యక్తి, వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్లో అమెరికాకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో డిఎస్సి టెట్ ఇవన్నీ పాస్ అయ్యి వెళ్ళిన టీచర్స్ ఉంటారు సార్. ప్రైవేట్ స్కూల్లో 10th ఇంటర్ నాలాగా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ కార్పొరేట్ స్కూల్స్కి మాత్రం ర్యాంక్స్ వస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రం ఒక సింగిల్ ర్యాంక్ రాదు. అమ్మా అది ఒకటి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమి జరుగుతుందమ్మా? ప్రైవేట్ మెడికల్ చదువు ఉందానికి ముందు ప్రైవేట్ అక్కడ కూడా చూద్దాం. ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ సార్, ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారు, ఒక్క దాంట్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. ఎగ్జాంపుల్, నేను ఒక మంచి కాలేజ్ నుంచి ఐ గాట్ త్రూ, కానీ మెనీ కాలేజెస్ దే డోంట్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్. అసలు స్టూడెంట్స్కి ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు సార్. ఫస్ట్ థింగ్, మెనీ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి అ కాలేజ్. అసలు నేను అనుకుంటున్నా ఆ ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫెసిలిటీస్ లేనివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనివి, అర్హత లేనటువంటి కాలేజ్ అన్నిటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. నా పేరు దాసరి శ్రీనివాస్, నేను అడ్డగుట్ట సికింద్రాబాద్ నుంచి వచ్చిన.
నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి కూడా అన్ని చదువులు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చేసిన. నేను ఉండేది అడ్డగుట్ట గుడిసెలలో ఉండేది చదువుకున్నా. ఫస్ట్ పేరెంట్స్ లోపల ఏం తీసుకురావాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటేనే మా పిల్లలు ఉత్తమ చదువులు చదువుతారు, వాళ్ళు చెప్తేనే గొప్ప చదువులు చెప్తారు అనే ఒక దృక్పథం ఏదైతే తల్లిదండ్రులలో ఉందో దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి మొట్టమొదటి. రెండవది, ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ కాలేజెస్ విద్యా వ్యవస్థను ఏదైతే డెవలప్ అయి ఉన్నదో, ఒకప్పుడు ప్రభుత్వము ఇందిరాగాంధీ ఆ కాలంలో మరి బ్యాంకులను జాతీయం చేసిందో, రాత్రి 1000 రూపాయల నోట్ను రద్దు చేసిందో, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఈ ప్రైవేట్ చైతన్య నారాయణలు అన్నింటినీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మొత్తం అందులో టీచర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి అక్కడున్న అటెండర్లంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ వీళ్ళు తీసుకుంటున్న 1000 రూపాయలు ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కడుతున్నారో మీరు 1000 కట్టొద్దు 100 కట్టండి, 1000 కట్టొద్దు 100 కట్టండి అని చెప్పి ప్రమాణాలు కలిగిన అధ్యాపకుల చేత ప్రమాణాలు గల విద్యను ఎప్పుడైతే అందిస్తారో అప్పుడు ఈ వ్యవస్థ మారడానికి వీలుంటుంది. స్కీమ్స్లో అన్నిట్లో అంటే ఆసరా, పెన్షన్ ఇట్లాంటివన్నీ పెద్దవాళ్ళకి లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి సార్. మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అంటే హెల్త్ స్కీమ్ ఒకటే సార్, అది ఏజ్ వాళ్ళకైనా వర్తిస్తుంది. సో ఆరోగ్యశ్రీకి కంటిన్యూషన్ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది అంటే మనకి తెలిసి 3 lakhs వరకు అమౌంట్ ఇస్తారు సార్ పేషెంట్స్ ఎవరైనా సరే. అంటే అది వెదర్ ఇట్ ఈస్ కిడ్నీ ప్రాబ్లమ్ ఆర్ సమ్ అదర్ హార్ట్ ప్రాబ్లమ్ 3 lakhs వరకు ఉంటుంది సార్. అది ఇస్తారు, బాగానే ఉంటుంది సార్. దాన్ని బేస్ చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే 10-15 daysలో 3 lakhs కంప్లీట్ అయిపోతుంది సార్. నేను మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ని ఈ మంత్లో చనిపోయారు సార్, నేను లైవ్ చూశాను. నిజాం అది నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు సార్. అదే కార్డ్ తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే 4 months 5 months బెడ్ మీదే ఉంది సార్, పేషెంట్ ఏం మారలేదు అంతే. సేమ్ మాకు విసుగొచ్చి ఏం చేయాలో అర్థం కాక ఉస్మానియాకి షిఫ్ట్ చేశారు సార్. ఇంకా మేము బెటర్ చేయలేమని ఇంక ఇది కాదు అని చెప్పి ఉస్మానియాకి పంపించారు సార్. ఉస్మానియాలో 3 months నో, ఎట్లా అంటే డే బై డే ఇంకా వర్స్ట్ అయిపోతుంది ఆమె. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. కార్డు ఉంది, కార్డ్ వాల్యూ లేదు. ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్స్ ఉండరు. మార్నింగ్ డాక్టర్ వస్తే నెక్స్ట్ డే ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నర్సులు అయితే అసలు కనీసం మొహాలు కూడా చూడరు. సో ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకునే వాళ్ళం అంటారు, అంతేనా చెప్పేది? అది కాదు సార్, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంత బెటర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీరు ఫండ్ చేసే మనీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ హాస్పిటల్స్ని బెటర్ చేయడానికి యూజ్ చేయండి సార్. నిమ్స్ హాస్పిటల్లో ఒక డాక్టర్ వర్క్ చేస్తున్నాడా లేదా అనేది చెక్ చేయడానికి యూజ్ చేయండి. అదే మనీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాపర్గా యూజ్ చేస్తే ఇంకా బెటర్ అవుతుందేమో సార్. రైట్, థ్యాంక్ యూ, చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. నిజంగా చెప్పాల్సింటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు క్రీడాకారులకు చాలా ప్రోత్సాహకాలు అంతా ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి ద్వారా. నిజంగా ఏంటంటే మేము అంతకుముందు కోట్ల రూపాయలు చూసిన దాఖలాలు లేవు, కానీ సానియా మిర్జా కానీ సైనా నెహ్వాలే కాదు మిగతా క్రీడలకు కూడా పారితోషికాలు ఇవ్వడం జరిగింది మన చీఫ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను కబడ్డీకి సంబంధించినటువంటి క్రీడాకారుని, నా కబడ్డీలో ఉన్నటువంటి క్రీడాకారులకు ₹1 కోటి కూడా రావడం జరిగింది మొన్న మధ్య. కాబట్టి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలకు మాత్రం మంచి ప్రోత్సాహం ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు చూస్తే అలా అమ్మాయి చెప్పినట్టు మన ప్రభుత్వం ఏంటంటే 2% ఉద్యోగాలు క్రీడాకారులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించారు. మన గవర్నమెంట్ ఉద్యోగాల్లో మరి దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉన్న ఉద్యోగాలకు కూడా 2% ఇచ్చారు. కానీ ఇంతకుముందు అది 1% ఉండేది, దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని 2%కి పెంచడం జరిగింది. 2% కాదు, 1% కాదు, 0.5% కూడా ఇవ్వడం జరగట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1% కూడా ఇవ్వడం లేదు. కాబట్టి నిజంగా క్రీడాకారులు చాలామంది అత్యుత్తమ క్రీడాకారులు కూడా ఈనాడు నిరుద్యోగులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నిజంగా 1% మాత్రమన్నా కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళతో కాకుండా, నేను చెప్పేది ఏంటంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి వెళ్ళాలంటే క్రీడాకారునికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఒక బీటెక్ స్టూడెంట్స్తో మామూలుగా ఎస్ఎస్సి చదివి అంతర్జాతీయ క్రీడాకారు పోటీ పడడం తగదు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. రైట్, ఫైనల్గా హరగోపాల్ గారు, ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాం. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి నేను ఎన్ని లెక్చర్స్ అన్నా ఇచ్చి ఉంటాను. తర్వాత బంగారు తెలంగాణ అంటాం. అసలు ఈ విజనే మారాలి. మానవీయ తెలంగాణ, బంగారు తెలంగాణ. బంగారం అనేంత పనికిరాని ధాతు ఇంకోటి లేదు. అది కేవలము దాచుకోవడానికి పనికొస్తుంది, కానీ బంగారానికి యూజ్ వాల్యూ లేదు. బంగారం అసలు నీకు ప్రొడక్టివ్ ఫోర్స్ కాదు. అది మానవ చరిత్రలో అది ఒక వాల్యూ వచ్చింది. ఆ బంగారు తెలంగాణ అనడంలోనే ఎక్కడో మన విజన్లో ఒక లోపం ఉందని నేను అనుకుంటున్నాను. మనిషిని కేంద్రంగా చేసుకో, మనిషి
అట్టడుగున ఉండే మనిషి మనిషిగా బ్రతకాలి అనేటువంటి ఒక సెన్సిటివిటీ తెలంగాణకు ఇంతమంది మాట్లాడిన తర్వాత తెలంగాణకు ఒక రోబస్ట్ కామన్ సెన్స్ ఉంది. ఇండిజినస్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు, లోకల్ విత్తనాల గురించి మాట్లాడుతున్నారు, మైనర్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు, హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నారు, విద్య గురించి మాట్లాడుతున్నారు, తిరుమలరావు గారు లాంటి వాళ్ళు ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నారు, శంకర్ గారు సినిమా గారు. అంటే తెలంగాణలో ఒక విజన్ ఉంది. ఈ మొత్తం చర్చలో మీకు బయటకు వస్తున్నట్టు ఇంతమంది ఆలోచనలో ఒక విజన్ ఉంది. ఇంత విజన్ ఉన్న ప్రాంతము భారతదేశంలో ఎక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఆలోచన విధానంలో విధానపరంగా మనిషిని కేంద్రంగా చేసుకొని మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యేలైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా ఆలోచన విధానంలో అంతిమంగా రేపు రాబోయే తెలంగాణలో అట్టడుగున ఉండే మనిషి మనిషిగా బ్రతుకుతాడా అనే సెన్సిటివిటీ ఒకటి ఉంటే, మానవీయంగా ఆలోచిస్తే తెలంగాణలో మార్పు రావడానికి అవకాశం ఉంది. కానీ మళ్ళీ బంగారం, మళ్ళీ అదే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనడంలో మనం ఎందుకు తెలంగాణకు పోరాటం చేసినట్టు? తెలంగాణకు మనం ఎలాంటి తెలంగాణ నిర్మించబోతున్నాం? ప్రజలు 10-12 ఏళ్ళు లేకపోతే 40 ఏళ్ళు తెలంగాణ కొరకు పోరాటం చేస్తే ఆ పోరాటం నుంచి వచ్చేటువంటి ప్రజాస్వామ్య విజన్ ఏదైతుందో అది హక్కులు ఉండాలి. ప్రజలు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇవి చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి కదా, మీటింగ్లో పెట్టుకొని ఇవ్వమంటే ఎట్లా? కనుక అంతిమంగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మనుషులు సాహసంగా మాట్లాడగలిగినటువంటి మీరు అటువంటి సమాజాన్ని సృష్టించగలిగితే ప్రభుత్వానికి హెచ్చరిక నిరంతరంగా ప్రజలు చేస్తుంటారు. అటువంటి తెలంగాణ కావాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, తిరుమలరావు గారు ఫైనల్గా ఏం చెప్తారు? 60 ఏళ్ల పాపాన్ని అభివృద్ధి చెందనితనాన్ని 2 ఏళ్లలో మేము ఎలా పారదోలుతామని ఒక స్లోగను మనకు వినిపిస్తుంది. కానీ అది చాలా తప్పు. ఇప్పుడు వేసే 2 ఏళ్ల పునాది రేపు 2 ఏళ్లలో ఫలితాన్ని ఇచ్చే విధంగా చూడడమే క్రాంతదర్శిత్వం. అలాంటి నాయకత్వం కావాలి, అలాంటి పరిపాలన కావాలి. అలాంటి వాటినే ప్రజలు హర్షిస్తారు. అది ప్రజలకు సంబంధించినదైతే మరింత బాగుంటుంది. ఒక వర్గానికి సంబంధించి ఆ వర్గం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే డిజైన్ చేయబడి ఉంటే ఆ డిజైన్ని, ఆ నమూనాని ప్రజలు వ్యతిరేకిస్తారు. రైట్ సార్. యాదగిరి గారు, పాశమయ్య గారు సార్ చెప్తారా? సంక్షేమ పథకాల గురించి ఒక విషయం ఏంటంటే, చెప్పండి. పెన్షన్స్ ఇవ్వడము వాటికంటే ముఖ్యం కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ప్రజల చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్లకు తల ఎకరా 3 ఎకరాలు ఇస్తున్నారు. వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వడం, ఎవరైతే కౌలుదారులు ఉన్నారో గుర్తింపు కార్డులు ఇవ్వడం, వాళ్ళకి లోన్లు కూడా రావు, అప్పులు కూడా రావు. కౌలుదారులకు గుర్తింపు కార్డు లేకపోతే అప్పులు రావు. సో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం అన్నిటికంటే ముఖ్యం. 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కాదు, వాళ్ళ కుటుంబ ఆదాయాలు పెంచడం. ఎట్లా పెంచాలి ఆ కుటుంబం యొక్క ఆదాయం? ఇప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తే కనీసం సొంత వ్యవసాయం చేసుకొని సొంత కాలం నిలబడతారు. యాదగిరి గారు, ఇప్పుడు అందరు చెప్పిన తర్వాత హరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు మానవీయ తెలంగాణ, హ్యూమన్ తెలంగాణ ఉండాలి. అంటే ఏం చేయాలంటే తెలంగాణలో ఆదివాసులు చెంచులు, గోండులు, కోయలు, కొండరెడ్లు, గోండులు ఒక ఆదిలాబాద్ జిల్లా చూద్దాం. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో బయోడైవర్సిటీ ఆఫ్ హ్యూమన్ స్పీసీస్ ఎన్నెన్ని ఉన్నాయి? తోటి, ఆంద్, నాయకపోడు, గోండ్, రాజాగోండ్, మథుర, పూజార్ పర్దాన్, లంబాడి, ఇన్ని హ్యూమన్ స్పీసీస్ ఉన్నప్పుడు వీళ్ళందరూ గౌరవంగా ఎటువంటి భయం లేకుండా బతికేటట్టుగా ఉండాలి. కవ్వాలు వచ్చి గోండులను తరిమిస్తాము, అదేవిధంగా పోలవరం వచ్చేసి కొండరెడ్లను కోయలను తరిమిస్తాము, చెంచులని డీబీర్ కంపెనీ వస్తుంది, చెంచులని తరిమిస్తాము. ఏ చెంచు 50 ఏళ్ళకి మించి బతకడం లేదు. ముందు గోండులు, నోరు లేని గోండులు, వాళ్ళు మన జీవనంలో భాగమా కాదా తేల్చాలి. అదేవిధంగా దళితుల్లో ముఖ్యంగా డక్కలి వారికి ఇంకా హక్కు లేదు, చదువు లేదు. మనం వాళ్ళకి చదువు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. రిజర్వేషన్స్ ఆఫ్ నో మీనింగ్. అందుకని దళితులకు, ఆ తర్వాత తక్కిన వాళ్ళకు, కమ్మరి కుమ్మరి వృత్తుల్లో ఉన్న వాళ్ళకేం చేస్తాము? ఉపాధి కలిగించే విధంగా ఉండాలి. అన్నిటికంటే ముందు తెలంగాణ పోరాటమే అస్తిత్వ పోరాటం, అస్మిత కోసం, ఆత్మగౌరవం కోసం, ఐడెంటిటీ అండ్ ప్రైడ్, దానికోసం తెలంగాణ జరిగింది. అందుకని తెలంగాణలో ప్రజలు అస్తిత్వం ఉండాలి, అస్మిత, ఆత్మగౌరవం ఉండాలి. అట్లా ఉంటే నిజమైన తెలంగాణ అవుతుంది. అల్లంరాణి గారు, యువతి యువకులు మేధావుల మాటలు విన్న తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా V6 ఉద్యమ సందర్భంలో ఉద్యమానికి ఊతంగా ఉన్నది. ఇప్పుడు 2 ఏళ్ల తెలంగాణ ఎట్లా ఉంది, ఏం కావాలి అనే చర్చ పెట్టి మీరు ఇంతమందిని పొలిటికల్గా, నాన్ పొలిటికల్గా పెట్టినారు. కాబట్టి పూర్తి నాన్ పొలిటికల్ అనుకున్నాం. మీకు అభినందనలు. ఎందుకంటే తెలంగాణ సమాజం
1000 పూలు వికసించని 1,00,000 సంఘర్షణలు అనే సమాజం ఇది, సంఘర్షణల సమాజం. మన వెనుక చాలా ఉంది, ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, వారసత్వం ఉంది. ఇక్కడే జరిగిన అనేక పోరాటాల వారసత్వం ఉంది. ఆ డిమాండ్లు ఏవి కూడా నెరవేరలేదు. దున్నేవాడికి భూమి అనుకున్నాం, రాలేదు. చనిపోయినారు మనుషులు, అమరులైనారు. ఏవి నెరవేరిన ఒక సమాజంలో ఈ తెలంగాణ ఉద్యమం వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ముందరికి వచ్చిన మాట నిజం. అంటే యాంటీ ఇంపీరియలిస్టిక్ స్ట్రగుల్ అని కూడా వర్ణించినారు దీన్ని. అంటే గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చిన 3 అంటాం కదా, ప్రైవేటీకరణ ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం కూడా. ఎందుకంటే చెడుగులన్నీ కూడా ఆ విధానంలో ఉన్నాయి. మొట్టమొదలే అరగోపాల్ సార్ అన్నట్టుగా అంటే మీరు ఏ నమూనాను అనుసరిస్తున్నారు అనేది, ఈ నమూనా అనేది తేలుస్తుంది. రెండవది తిరుమలరావు గారు అన్నట్టు ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేస్తున్నారు, ఎడిపోతున్నారు అనేది. డెఫినెట్గా కేసీఆర్ గారికి ఒక విజన్ లేనైతే మనం అనలేము. ఎందుకంటే ఆయన చాలా ప్లానింగ్లో ఉన్నాడు. ఈ ప్లానింగ్ ఎంత దాకా పోతున్నది మనకి ఇష్టం ఉన్నదా లేదా పక్కకు పెడితే, పర్సనల్గా నాకు తెలుసు కూడా కాబట్టి ఆయన ప్లానింగ్, ఆయన విజన్ వేరే ఉంది. అంటే మనం మాట్లాడుకున్న దానికి భిన్నంగా ఉన్నది. కానీ ఒక 2-3 అంశాలు ఏ ఆకాంక్షలు అయితే ఉద్యమంలో వచ్చినా వాటికి అనుగుణంగా ఉన్నాయి. అట్లనే పని చేసుకుంటూ పోతున్నారు. ప్రయారిటీస్ నిర్ణయించుకోవడంలో ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు అందరం గగ్గోలు పెట్టినాం. అసలు ఏంది ఇది రైతు ఆత్మహత్యలు పట్టించుకోరా అని, కనీసం మాట్లాడడం లేదేంటి అని, కనీసం దాన్ని వర్డ్నే వాడతలేరు అని. కానీ దానికి ఒక పరిష్కారంగా ఆయన ఒక 2-3 అంశాలని ఆలోచిస్తూ ఇప్పుడు ప్రాజెక్టుల గురించి రీడిజైనింగ్ అనేది సరే మనం ఇష్టపడ్డామా లేదా దాని మీద ఒక ప్రయారిటీ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన సంస్కృతి గురించి శ్రీనివాసన్ మాట్లాడనీయలేదు, కానీ మిగతా అంశాలన్నీ కూడా ప్రయారిటీ రంగంలో లేవు. ఆయన చర్చించడానికి ఇష్టపడడం లేదు చాలా విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు మా ఉన్నాయి సార్ అంటే ఇవన్నీ కొంచెం ఆలోచిద్దాం, మేము ఈ పనిలో ఉన్నామని చెప్తున్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఆయనకి విజన్ లేదు అనలేం. కానీ మనకు ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సొసైటీ, తెలంగాణ సొసైటీ లక్షణం అది, ఇక్కడ వచ్చిన వారసత్వం అది. ఇవన్నిటినీ మనం ఆలోచించడానికి ఒక అభివృద్ధి నమూనా మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఉపాధి గురించి గంట సేపు చర్చించుకున్నాం. మానవ వనరు వినియోగము సర్వీస్ రంగం పెరిగినా కొద్దీ తగ్గుతుంటుంది. ఇది ఒక వైరుధ్యం. మనం సర్వీస్ రంగం మీద ఆధారపడుతున్నాం హైదరాబాద్లో, అది అంతే, ప్రపంచం అంతా సర్వీస్ రంగమే అని అనుకుంటున్నాం. మానవ వనరు వినియోగం తగ్గినా కొద్దీ ఉపాధి సమస్య వస్తుంటుంది. ఇది పెద్ద వైరుధ్యం, ఇది పరిష్కరించుకోవాలి. ఇట్లాంటి చాలా విషయాలు ఇవాళ చర్చలో వచ్చినాయి. వ్యవసాయానికి సంబంధించి పాలేకర్ వ్యవసాయం నుంచి మొదలుకునంటే యాంత్రీకరణ దాకా మాట్లాడుకోగలిగినాం మనం. అంటే మనకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక్కటే, దీన్ని మనం నచ్చమా నచ్చమా, ఈ 2 సంవత్సరాల పరిపాలన అనే దాని మీద ఎన్ని రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు ఈ సొసైటీ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది నాకు చాలా ముఖ్యమైనది. నాకు ఆ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి పోతుంటే రోజు గుడగుడే ఉంటుంది. ఈ సొసైటీలో అట్లాంటి మరణాలు ఉన్నాయి, ఈ సొసైటీ అట్లాంటి కల్లోలానికి లోనైంది. అట్లాగే ఇది తనను తాను రక్షించుకుంటుంది అనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఈ అన్ని అభిప్రాయాలు తప్పనిసరిగా ప్రాతినిధ్యం వహించే అరగోపాల్ సార్ అన్న మానవీయ తెలంగాణను కోరుకుందాం. మీరందరూ విలువైన అభిప్రాయాలు చెప్పినారు. ఈ కోరుకునే తెలంగాణ మానవీయ తెలంగాణ ఉండాలి. మనం ఏ ఆకాంక్షలు అయితే వెలువచ్చినామో అంటే అస్మిత, ఆత్మగౌరవము, అస్తిత్వము, దానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించమైన అయినప్పుడే వీళ్ళనే లోహ తెలంగాణ ఎందుకు కానీ మానవీయ తెలంగాణ సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేధావులకు, తర్వాత యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది 2 ఏళ్ల తెలంగాణ ప్రత్యేక చర్చా కార్యక్రమం. స్టే ట్యూన్.